మొత్తానికి ఈ గాంధీ భవన్లో టీఆర్ఎస్ భవన్లో బీజేపీ ఆఫీస్లో పంచాంగ శ్రవణం చూసిరు కదా. ఎక్కడి పంచాంగ శ్రవణం అక్కడనే ఎవరైనా గెలుస్తారు. ఎవరికైనా మంచి ఫలితాలు రాబోతా ఉన్నాయి, సత్ఫలితాలు వస్తాయి. మీ అందరికీ రేవంత్ రెడ్డి గారికి మహర్దశ, కేసీఆర్ గారికి మహర్దశ, భారతీయ జనతా పార్టీ కిషన్ రెడ్డి గారికి మహర్దశ. ఇక శని ఉన్నదల్లా జనానికి ఒక్కరికే, ప్రజలకు ఒక్కరికే శని ఉన్నది. మిగతా వాళ్ళందరికీ నిన్న చెప్పినటువంటి పంచాంగ శ్రవణం చూస్తే మరి ఆ నాయకత్వాన్ని మెప్పించడానికా, పంచాంగ శ్రవణం ఏర్పాట్లు చేసిన వాళ్ళని మెప్పించడానికా అనేది ఇక్కడికి గాంధీ భవన్ కాడున్న పంచాంగం టీఆర్ఎస్ భవన్ కాడ లేదు, టీఆర్ఎస్ భవన్ కాడు ఉన్నది భారతీయ జనతా పార్టీ ఆఫీస్ కాడ లేదు. అంటే అంత ఒక తిరుగు ఉండాలి, ఉంటే పంచాంగం అంత ఒక తిరుగు ఉండాలి, కానీ అట్లా కనిపిస్తలేదు. నిన్న చాలాసేపు పంచాంగ శ్రవణాలు చూస్తే ఎవరికి చూడు గొప్పోలే, సూపర్ ఉన్నది మీకు, బరాబర్ మీకు మంచి సీట్లు. ఒక్క టీఆర్ఎస్ భవన్ లో మాత్రమే జర్ర కేటీ రామారావు జర నోటి తీట తగ్గించుకుంటే మంచిగా ఉంటుంది అనేటువంటి మాట ఇంకో రకంగా చెప్పిండు అయ్యగారు. తగ్గించుకుంటే మంచిది, లేకపోతే సిక్కుల్లో పడతామని చెప్పారు. సో దానికి ఇంకా ముసిముసిగా నవ్వుతా ఉన్నాడు ఆయన. అయ్యో నా తీట మాటలు నీకు కూడా ఎరికైనాయి. సరే, పంచాంగ శ్రవణం నిన్న మొత్తం వర్షాలు బాగా పడతాయి, పాడి పంటలు బాగా వస్తాయి, ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చారు. అయితే ఏ పంచాంగం కానీ ఎవరు కూడా కానీ పలానా సీట్లు పలానా ఆయన గెలుస్తాడు గిన్ని ఓట్లతోనని చెప్పే పరిస్థితి అయితే ఉండదు. ఏదో అంజావా గతంలో చెప్పారు, అట్లా కూడా గతంలో చెప్పారు, అందరు బోర్ల పడ్డరు. ఎవరు? కేసీఆర్ అధికారంలోకి వస్తాడు, ఆయన్నే ముఖ్యమంత్రి అవుతారని చెప్పలేరు కొంతమంది. ఎవరు చెప్పారు? కాదు, పంచాంగాలు కాదు, వీళ్ళు జ్యోతిష్యులు. ఏమని చెప్పారు? ఇప్పుడు మొన్న కాదు, అప్పుడు గతంలో కేసీఆర్ అధికారంలోకి వస్తాడు, గ్యారంటీగా బీఆర్ఎస్ పార్టీ మొత్తం సీట్లన్నీ వస్తాయి అట్లా అని చెప్పారు వాళ్ళు. లక్కీ లాటరీ. ఓసారి ఏమవుతుందంటే వాతావరణాన్ని చూసి కొంత ఏది మనం నిన్న కనుక మనం వార రాశి ఫలాలు చెప్పుకున్నాం కదా, ఈ వీక్ లో మీకు మొదట్లో ఆర్థిక ఇబ్బందులు తప్పు, జనవరి 1 వచ్చిందంటే జీతాలు వస్తాయి కాబట్టి ఆర్థికంగా ఈ టైప్ లో ఉంటాడు. అంచనా అంతే, గుడ్డి అంచనా మీద కొంతమంది చెప్తా ఉంటారు. అయితే గరికపాటి గారు చెప్తాడు, ఏ నమ్మకంటారు నాయన, మీరు శక్తిని నమ్ముకోండి అని చెప్తా ఉంటాడు గరికపాటి గారు. అలాగే చాలామంది మేధావులు చెప్తా ఉంటారు. సో ప్రజలారా, నమ్మడం నమ్మకపోవడం మీ ఇష్టం, సొంతంగా మీ ఆత్మ సంతృప్తి కలుగుతుంది. అప్పుడు ఆ క్షణానికి అతను చెప్పిన మాటతో ఒళ్ళు పులకరించిపోతా ఉంది, కొంత పాజిటివ్ వైబ్రేషన్స్ వస్తాయి అనుకుంటే కానిచ్చేయండి, ఎవరికి ఏం బాధ లేదు, అంతే. రైట్గా 4 రోజులు వానలు, సగం జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ. రాష్ట్ర వ్యాప్తంగా కోత దశకు పంటలు, రైతుల్లో ఆందోళన. తగ్గిన టెంపరేచర్లు, మెజారిటీ జిల్లాలో 40 డిగ్రీల లోపే. వచ్చే 4 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ మేరకు సగం జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. వర్షాల నేపథ్యంలో టెంపరేచర్లు కూడా తగ్గుముఖం పట్టాయి. మహబూబ్ నగర్, వనపర్తి, నల్గొండ, ఖమ్మం, కొత్తగూడెం జిల్లాల్లో తప్ప మిగతా అన్ని జిల్లాల్లోనూ ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల కన్నా తక్కువగానే నమోదయ్యాయి. 4 రోజులు వానలు పడబోతా ఉన్నాయి. మొన్ననే చెప్పారు కదా, 2 రోజులేమో కొద్దిగా చల్లదనంగా ఉంటుంది, తర్వాత 4 రోజులు వర్షాలు పడతాయని చెప్పి మొన్న వాతావరణ శాఖ చెప్పింది. అన్నట్టుగానే నిజామాబాద్ జిల్లాలో ఇక చూడు కోడిగుడ్లు ఎక్కువనే చూడు, అదే వడగండ్లు అంటారు. ఇక పైకి ఐస్ గడ్డలు లెక్క రాలుతా ఉంటాయి అన్నట్టు. ఇంకా అన్ని జిల్లాలో కలిపి 40 డిగ్రీల లోపే ఉష్ణోగ్రతలు నమోదైనాయని చెప్పి వార్తను చూస్తాను. ఇక ఈ 4 రోజులు అసలైన గోస రైతులకు ఉన్నది. ఇప్పుడు పంటలు చేతికి వచ్చి కోసే టైంకు ఇప్పుడు వడగండ్ల వాన పడితే ఒట్టిదే కథ, రాలిపోతాయి, కింద పడిపోతుంది, ఆగమా ఉంటది. సో కాబట్టి మరి ఇక రైతాంగం మీరు జాగ్రత్త. ఎల్లూరు పంపుకు రిపేర్లు చేయక 50 టీఎంస్ లాస్ అయిందంట. ఎల్లూరు పంపుకు గత బీఆర్ఎస్ సర్కార్ రిపేర్లు చేయక శ్రీశైలం నుంచి గడిచిన 3 ఏళ్లలో రాష్ట్రం 50 టీఎంసీలు లిఫ్ట్ చేసుకోలేకపోయింది. దీంతో పాలమూరు, రంగారెడ్డి జిల్లాల్లో తాగునీటికి ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. రిపేర్లు చేస్తే పైసలు మీలేగా, అందుకోసమే రిపేర్లు కాదు. ఇప్పుడు కారణం ఎవరని చెప్తారు, ఇప్పుడే వచ్చిన ప్రభుత్వమే అందు రాగానే 3 ఏళ్ల నుంచి ఎల్లూరు పంపుల నుంచి 50 టీఎంసీ. మీకేం తెలుసయ్యా, మేము చెప్పినట్టు కట్టండి. కాళేశ్వరం డిజైన్లను తరచూ మార్చిన గత ప్రభుత్వ పెద్దలు. ఇంజనీర్లు నిర్మాణ సంస్థపై ఒత్తిడి తెచ్చి ఇష్టారీతిన నిర్మాణం, బ్యారేజీలను విజిట్ చేసినప్పుడల్లా డిజైన్లలో మార్పులు, సీసీ కెమెరాల్లోనూ పనులను పర్యవేక్షిస్తూ ఆదేశాలు, ప్రభుత్వ ఎంక్వైరీలో బయటకు వస్తున్న నిజాలు. ఇక మీకేం తెలుసా, మేము చెప్పినట్టు కట్టడానికి ఎవరు చెప్పినా బాతాల పోసేటి ఇట్లా కట్టవా, నీకేమెరక ఖర్చు పెట్టి 78,000 పుస్తకాలు చదివిన నేను ఇడా, నువ్వు ఇట్లా కట్టు
పిల్లర్ సార్ కింద బీస్మెంట్ గుంజు గుంజు అది ఏడాది సార్ అంటే ఏడాది కాదు. అసలు కథ ఏంటంటే నిన్న ఎవరు విద్యుత్ రంగ నిపుణులు రగ్గారు రాసినటువంటి ఆర్టికల్లో నేను ప్రత్యేకంగా అదొక లైవ్ కూడా చెప్పి వినిపించే ప్రయత్నం చేసిన. అసలు కాళేశ్వరం ఎట్ట దెబ్బతిన్నది, కాళేశ్వరం కథ ఏంది, కాళేశ్వరం లెక్క ఏంది అని అంటే మీకు చూస్తే గమ్మత్ ఏంటంటే కేసీఆర్ బాతాల పోషెట్టి గారి కథ. కాళేశ్వరం ప్రాజెక్టు ఇప్పుడు ఇది గోదావరి నదే, సరే ఇట్లకేం ప్రాణహిత కూడా కలుస్తుంది అనుకుందాం. ఇక్కడ మేడిగడ్డ కట్టాడు మన పోషెట్టి. ఈ మేడిగడ్డ ఉంది కదా, ఈ బేస్ ఇదో మహారాష్ట్ర, ఇది తెలంగాణ. ఇక్కడ ఈ బేస్మెంట్ ఉంది కదా, ఈ బేస్మెంట్ 2.5 మీటర్ల వెడల్పుతోటి మందంతో 10 మీటర్ల వెడల్పుతోటి ఈ కొన నుంచి ఆ కొన దాకా పోసుకొచ్చిండు. అయితే ఇది ఎక్కడ ఏం చేయాలంటే ఈ బేస్మెంట్ ఎక్కడి నుంచి స్టార్ట్ కావాలంటే ఈ ఇసుక రేణువులు ఉంటాయి కదా, ఇసుక కాకుండా ఎక్కడైతే గట్టిగా ఉంటుందో ఆ గట్టిగా ఉన్న ప్రదేశం నుంచి బెడ్ పోసుక రావాలి. కానీ బాతాల పోషెట్టి గారు ఆ పని చేయలే. గదంతా ఎందుకు రా జల్దీ నడిచిపోవాలని చెప్పి వీడికి స్టార్ట్ చేసి ఇదంతా ఉసుకేనే కింద. అయితే ఏమైంది, అయితే దీని తర్వాత కూడా ఇంకొకటి సపరేట్ గా 10 మీటర్లు ఈ బెడ్ తర్వాత ఒక 10 మీటర్లు ఇగో ఇట్లుంటాయి అన్నట్టు 10 మీటర్లు వాల్ కడతారు. వాలు తర్వాత దానికి రౌండ్ పిల్లర్లు వేసి దీని కింద ఇసుక కొట్టుకపోకుండా 10 మీటర్లు కట్టాలి. అయితే మొన్న ఏమైందంటే ఈ 10 మీటర్లదే పలుగులు వచ్చి ఇందులోకి నీళ్లు పోయి ఇసుక అవతలకి వెళ్ళిపోయి పిల్లలు దశకిపోయినాయి అన్నట్టు. ఇది జరిగినటువంటి లెక్క. ఇది జరిగిన మాట ఇది ఎప్పుడు అక్టోబర్లోనే తెలుసు. కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు తెలుసు ఇది ఇట్లా అయిందని. 2019లోనే దీనికి సంబంధించినటువంటి ఆనవాళ్ళు బయటకు వచ్చినాయి, దీని క్యాన్సర్ లక్షణాలు బయటకు వచ్చినాయి, ఉండరా నాతోటి కాదని. అప్పటికి దాన్ని మసిఊసి మారేడుకాయ చేసిండు, అది బీకిందా. ఇప్పుడు మేడిగడ్డ కాళేశ్వరానికి సంబంధించి మేడిగడ్డ 4 పిల్లలు కూలితే అయిపోయానా అంటాడు. అయ్యా మేడిగడ్డలో 8 బ్లాకులు ఉంటే ఒక్క బ్లాక్ 12 పిల్లలు ఉంటాయి. 12 పిల్లలు. ఈ 7వ బ్లాక్ లో మొన్న కూల్ని ఏది దశకితే మరి మిగతా బ్లాకులు బాగానే ఉన్నాయి అంటుండు. మిగతా బ్లాకులు విడిపోయి ఉండొచ్చు కానీ బేస్మెంట్ అంత ఒకటే కదా. ఇగో ఇది కథ. దీంతో మొత్తం వచ్చింది మోసం. ఇప్పుడు ఈ 7వ బ్లాక్ లో ఉన్నటువంటి పిల్లలను కనుక తీసేసి దశకిన పిల్లలను తీసేసి కొత్త వేయాలంటే వీటిని బాంబులు పెట్టి పేల్చాలి. ఒక ఆప్షన్. బాంబులు పెట్టి పేలిస్తే తతిమే వలిగిపోతాయి. లేకపోతే దీన్ని డైమండ్ కటింగ్ అంటారు. డైమండ్ కటింగ్ చేసి డైమండ్ కటింగ్ ద్వారా తొలగించాలి. అది ఇప్పుడు అయ్యే పని కాదు. ఇగో ఇది మేడిగడ్డ కథ. ఇక రెండోది మల్లన్న సాగర్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రాణహిత చెవెల్ల సుజల స్రవంతి ప్రాజెక్టు. ఆ ప్రాజెక్టు ద్వారా మల్లన్న సాగర్ దగ్గరలో 1.5 టీఎంసీల సామర్థ్యంతో ఒక రిజర్వాయర్ కట్టాలని ఆ ప్రతిపాదనలో ఉండే. కానీ మన బాతాల పోషెట్టి గారు ఏం చేసిండు, ఈ మల్లన్న సాగర్ను 50 టీఎంసీలు చేసిండు. 50 టీఎంసీలని రిజర్వాయర్ చేసి ఓ 22 కిలోమీటర్ల కట్ట 50 టీఎంసీల రిజర్వాయర్ చేస్తే వాస్తవానికి ఏమైందంటే మల్లన్న సాగర్ ఇట్లా కట్టింది కదా, మల్లన్న సాగర్ ఉన్నటువంటి ఈ అడుగు ఉంది కదా, ఈ అడుగులో 3 పొరలు, 3 భూకంపం రావడానికి ఆస్కారం ఉన్నటువంటి 3 పొరలు ఉన్నాయి. భూకంపం రావడానికి ఆస్కారం ఉన్న 3 పొరలు ఉన్నాయి ఇక్కడ. ఈ పొరలకు సంబంధించిన ఎలాంటి ఎంక్వైరీ లేకపోతే ఆ టెస్టింగ్ కూడా జరగకుండా కట్టిపారేసిండు. వాస్తవానికి ఇప్పుడు ఎంత నీరు ఉంది, 50 టీఎంసీలు కదా మల్లన్న సాగరు. ఇప్పుడు ఉన్నది 10.5 టీఎంసీలు మాత్రమే ఉన్నది. ఒకవేళ ఈ 10.5 టీఎంసీల కంటే ఎక్కువ కనుక నింపితే ఈ మల్లన్న సాగర్ ప్రమాదంలో పడే అవకాశం ఉంది. 50 టీఎంసీలు కూడా 50 టీఎంసీలు అయితే కథమే, మన దాన అన్ని ప్రాణ నష్టాలు జరుగుతాయి. ఇగో ఇది నిపుణులు హెచ్చరిస్తా ఉంది. ఇది నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు చెప్తున్నటువంటి మాట. ఇదే విషయాన్ని గతంలో కంచెల రగ్గారు అనేక మార్లు పుస్తక రూపంలో తీసుకొచ్చి దీని టెక్నికల్ పాయింట్స్ అన్ని పెడితే మన బాతాల పోషెట్టి గారు నవ్వి సపరేకోకుండా నాకు నచ్చింది చేసుకుంటా పోతాను. ఇగో ఇది కాళేశ్వరం కథ. ఇప్పుడు మనం ఇల్లు కట్టుకుంటే కథ కనీసం పిల్లర్లు ఎక్కడ గట్టిగా వస్తే గట్టిగా వచ్చేదాకా మనం తవ్వుతాం కదా, తవ్వకుంటే వేసేసి. ఇంకేమంటాడు బాతాల పోషెట్టి, మేడిగడ్డ ఒక్కటి కుంగితే మొత్తం కాళేశ్వరమే కథమైందని చెప్తారేమో. కాళేశ్వరం అంటే ఏందా, ఎన్ని రిజర్వాయర్లు, ఎన్ని సబ్ స్టేషన్లు, ఎన్ని కాలువలు, ఎంత భూగర్భ
సొరంగాలు అని చెప్తా ఉన్నాడు. అయ్యా కాళేశ్వరం మొత్తం నుంచి తెలంగాణకు ఎత్తే నీళ్ళెన్ని 215 టీఎంసీలు. ఒక్క మేడిగడ్డ నుంచే 195 టీఎంసీలు ఎత్తాలి. అంటే ఇది గుండెకాయ. ఈ గుండెకాయ గుస్కుపాయ అంటే ఏమంటుండే గుండె ఆగిపోతే ఏమవుతుందంటే ఒక్కటే చేతులు కేసీఆర్ దందా బిజినెస్ ఎట్లుంటది అంటే అంటార్కిటికా ఖండంలో కూడా ఏసీలు అమ్ముతాడు. చల్లగుండి మంచి గడ్డలు కడతాయి, ఆడ కూడా ఏసీల బిజినెస్ చేస్తా ఉన్నా. తెలంగాణ రేపు పొద్దుగా డెవలప్ అవుతుంది, కూలింగ్ బాగా అవుతుంది అట్లా చెప్తాడు. గది కథ సార్ది. ఒక గుండె ఆగిపోతే ఏమైతుంది? శరీరంలో మస్తుగా ఉన్నాయి, భాగాలు ఉన్నాయి, మంచిగా ఉన్నాయి, అట్లా అంటాడే. గుండె అయిపోయినాక ఉంటుందా ఇంకా? ఇగో ఇది కథ. కాళేశ్వరం అక్రమాలపై ప్రభుత్వం చేపట్టిన ఎంక్వైరీలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. కాళేశ్వరం డిజైన్లను గత ప్రభుత్వ పెద్దలు తరచూ మార్చారని, తాము చెప్పినట్టు బ్యారేజీలను నిర్మించాలని అటు ఇంజనీర్లు ఇటు నిర్మాణ సంస్థపై ఒత్తిడి తెచ్చారని విచారణలో తేలినట్టు తెలిసింది. ఏదైనా పని అయ్యేందుకు ఏడాది పడుతుందని నిర్మాణ సంస్థ ఇంజనీర్లు చెప్తే అలా ఎందుకు చేయడం? ఇలా చేస్తే 6 నెలల్లోపే పూర్తవుతుంది కదా, మీకేం తెలుసా, మేము చెప్పినట్టు చేయండి, ఏం కాదు అంటూ శాస్త్రీయంగా కట్టాల్సిన బ్యారేజీలను ఇష్టారీతిన నిర్మించేలా బలవంతం చేసినట్టు విచారణలో వెల్లడైందని సమాచారం. మేడిగడ్డ, సుందిల్ల, అన్నారం బ్యారేజీల నిర్మాణం కొనసాగుతున్న టైంలో అప్పటి ప్రభుత్వ పెద్దలు తరచూ అక్కడికి వెళ్లి బాతాల పోసేటి మేడిగడ్డ సందర్శన, దాని మీద హెలికాప్టర్లో పోయి ఇంకా మేడిగడ్డ కాడున్నటువంటి సీసీ కెమెరాలు ఈయన ప్రగతి భవన్ లా డైరెక్ట్ అక్కడ ఏం పని జరుగుతుంది, ఏం కథ అనేది టైంలో అప్పటి ప్రభుత్వ పెద్దలు తరచూ అక్కడికి వెళ్లి పనులను పర్యవేక్షించారు. ఈ క్రమంలో వెళ్ళినప్పుడల్లా డిజైన్ లో మార్పులు చేశారు. అంతేకాకుండా బ్యారేజీల దగ్గర సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి నిరంతరం పనులను మానిటర్ చేసిండు. మొత్తం కర్మ కర్త క్రియ బాతాల పోషెట్టే. మేడిగడ్డ సర్వనాశనానికి, తెలంగాణ అప్పుల్లో కూరుకపోవడానికి, ప్రతి తలకు 1,25,000 రూపాయల అప్పు జమ కావడానికి, భవిష్యత్ తరంలో మొత్తం అప్పులు కట్టేందుకే ఓ తరం పుట్టాల్సిన పరిస్థితి వచ్చింది. ఇగో దీనికి అంతటి కారణం బాతాల పోషెట్టి. మేడిగడ్డ ఏమైందా, నేనే కుర్చేసుకొని పోయి ఎత్తెచ్చిపోతున్నా వస్తుంటాడు, ఎత్తి అనలేరి లేస్తే ఈత కొడతాడు. అభ్యర్థులు అన్ని వివరాలు చెప్పలక్కర్లేదు. ఎన్నికల బరిలో నిలబడ్డ వ్యక్తి తన ఆస్తుల వివరాలన్నీ చెప్పలక్కర్లేదని సుప్రీంకోర్టు తెలిపింది. చరాస్తుల వివరాలలో బట్టలు, స్టేషనరీ, ఫర్నిచర్ వంటి చిన్న చిన్న వివరాలు వెల్లడించాల్సిన అవసరం లేదని పేర్కొన్నది. రైట్గా రాష్ట్రంలో ఎక్కువ ఎంపీ సీట్లు గెలిపే లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి హోంవర్క్ చేస్తున్నారు. ఎక్కువ స్థానాల్లో పార్టీ జెండా ఎగరవేసి తమకు సీఎంగా అవకాశం ఇచ్చిన కాంగ్రెస్ కు జాతీయ స్థాయిలో అండగా నిలవాలని భావిస్తున్నారు. దాదాపు నెల రోజులుగా పూర్తిగా ఇంటి నుంచే రాజకీయ వ్యూహాలను అమలు చేస్తున్నారు. ఇటు ముఖ్య నేతలు అటు లోకల్గా కింది స్థాయి క్యాడర్ వరకు నేరుగా ఫోన్లో మాట్లాడుతున్నారు. ఏ చిన్న అవకాశాన్ని వదలకుండా గెలుపుపైనే ఫోకస్ పెట్టారు. సెగ్మెంట్లో పోటీదారుల బలాబలాలను బట్టి ఎప్పటికప్పుడు స్ట్రాటజీలో మార్పులు చేస్తున్నారు. మరోవైపు తన పాలనే రెఫరెండంగా చెబుతూ జనంలోకి వెళ్తున్నారు. తక్కువ టైంలోనే 5 గ్యారంటీల అమలు, ప్రజలకు అందుబాటులో పాలన, ఫీల్ గుడ్ ఫ్యాక్టరీ అన్ని కలిపి 14 సీట్లు గెలుస్తామని ధీమాగా ఉన్నారు. రేవంత్ గురి 14 సీట్లు గెలిచేందుకు మాస్టర్ ప్లాను, హోరాహోరీ ఉన్న చోట స్పెషల్ ఫోకస్, ట్రయాంగిల్ ఫైట్ సీట్లలో కొత్త వ్యూహం, పాలనే రెఫరెండంగా జనంలో ప్రచారం, ఇంటి నుంచే ఎలక్షన్ ప్లాన్ అమలు, లోకల్ లీడర్లు క్యాడర్ కు నేరుగా ఫోన్లు. సౌత్ లో కాంగ్రెస్ కు కీలకంగా తెలంగాణ మారబోతుందంటూ ఒక ప్రత్యేక వార్తను వెలుగుదిన పత్రిక అందించింది. గులాబీ గడ్డపై కాంగ్రెస్ జెండా, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సొంత జిల్లా ఉమ్మడి మెదక్ పై కూడా రేవంత్ ప్రయోగం చేస్తున్నారు. మెదక్ జైరాబాద్ లో బీసీ అభ్యర్థులనే బరిలోకి నిలిపారు. మెదక్ పార్లమెంట్ పరిధిలో ఉన్న 7 అసెంబ్లీ స్థానాల్లో 6 సీట్లు బీఆర్ఎస్ ఖాతాలో ఉన్నాయి. ఇక్కడ బీఆర్ఎస్ బీజేపీ అభ్యర్థుల ప్రకటన తర్వాత ముదిరాజ్ నేత నీలం మధును నిలబెట్టి ప్రత్యర్థి పార్టీలకు రేవంత్ సవాల్ విసిరారు. ప్రత్యర్థి పార్టీల అభ్యర్థుల వైఫల్యాలని అస్త్రాలుగా ఎంచుకొని కాంగ్రెస్ ప్రచారం సాగిస్తున్నది. పార్టీలోని అసమ్మతులను బుజ్జగిస్తూనే సీనియర్ మంత్రులు దామోదర్ రాజనరసింహ, కొండా సురేఖకు ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పగించారు. జైరాబాద్ నుంచి సీనియర్ నేత సురేష్ షెట్కార్ను బరిలోకి నిలిపారు. మొత్తంగా పార్లమెంట్ ఎన్నికల తర్వాత గులాబీ గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగరవేసేందుకు రేవంత్ రెడ్డి సాయశక్తులా కృషి చేస్తున్నారంటూ ఒక ప్రధాన వార్తను మనం వెలుగు దినపత్రికలో చూసుకోవచ్చు. ఇక పంజాబ్ పై సన్ రైజర్స్ విక్టరీ. లాస్ట్ బాల్ వరకు ఉత్కంఠగా సాగిన మ్యాచ్లో 2 రన్స్ తేడాతో పంజాబ్ కింగ్స్ పై సన్ రైజర్స్ హైదరాబాద్ గెలిచింది. హైదరాబాద్కు ఆడుతున్న వైజాగ్ క్రికెటర్ నితీష్ కుమార్ రెడ్డి 64 పరుగులు చేసి ఖతర్నాక్ బ్యాటింగ్తో ఆకట్టు. ఒకానొక దశలో అసలు 120 రన్స్ అన్న కొడతారా అనుకునేటువంటి స్థాయిలో ఇక వైజాగ్ క్రికెటర్ నితీష్ కుమార్ రెడ్డి జర అడగోలుగా ఆడిండు. మొత్తానికి 180 చిల్లర కొట్టిరు. సో మొత్తానికైతే పంజాబ్ను కట్టడి చేశారు అనుకోరాదు. ఇక విజిలెన్స్ డీజీ రాజీవ్ రతన్ కన్నుమూత, గుండెపోటుతో చికిత్స పొందుతూ మృతి. మేడిగడ్డ ప్రాజెక్టు కేసులో దర్యాప్తు టీంకు రతన్ సారథ్యం. మేడిగడ్డ ప్రాజెక్టు కేసులో దర్యాప్తు టీంకు
ఇతనే సారథ్యం వహిస్తా ఉన్నాడు. గుండెపోటుతో చికిత్స పొందుతూ మృతి అట. ఆయన రిపోర్ట్ ఆధారంగానే జ్యుడిషియల్ కమిషన్ ఏర్పాటైంది. డైనమిక్ ఆఫీసర్ గా పేరు, సీఎం గవర్నర్ సంతాపం. నేడు మహాప్రస్థానంలో అంత్యక్రియలు చేయబోతా ఉన్నారట. విజిలెన్స్ డీజీ రాజీవ్ రతన్ కన్ను మూసిండు. ఆయనకు సంబంధించినటువంటి వార్త. ప్రపంచంలో క్యాన్సర్ కేసులు ఇండియాలోనే ఎక్కువ. ఏటా పెరుగుతున్న బాధితులు. హెల్త్ ఆఫ్ ది నేషన్ రిపోర్ట్లో అపోలో హాస్పిటల్స్ వెల్లడి. ఇక 2020లో 14 లక్షల కేసులు, 9.10 లక్షల మంది మృతి. 2025 నాటికి 15.70 లక్షలకు పెరిగే ప్రమాదం. మారుతున్న లైఫ్ స్టైల్, లిక్కర్, స్మోకింగ్ కారణమని వెల్లడి. ఇండియాలో ప్రతి ఏటా క్యాన్సర్ కేసులు పెరుగుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా నమోదవుతున్న మొత్తం కేసులు సగటున ఇండియాలోనే ఎక్కువగా ఉన్నాయని హెల్త్ ఆఫ్ ది నేషన్ పేరుతో ఇటీవల రిలీజ్ చేసిన నివేదికలో అపోలో హాస్పిటల్స్ పేర్కొంది. ఇతర దేశాలతో పోలిస్తే ఇక్కడ క్యాన్సర్ బారిన పడుతున్న వారి సగటు వయస్సు కూడా చాలా తక్కువగా ఉండడం ఆందోళనకరమని రిపోర్ట్లో తెలిపింది. ఇండియా క్యాన్సర్ క్యాపిటల్ ఆఫ్ ది వరల్డ్ గా మారబోతున్నదని హెచ్చరించిందంటూ ఒక వార్త. దేశంలో జనాభా ఎక్కువ ప్రపంచంలో అన్ని దేశాల కంటే, కాబట్టి ఇక్కడే సహజంగా రోగులు ఎక్కువ ఉంటారు, అన్ని ఎక్కువనే ఉంటాయి. ఇక కాకపోతే ఏంటంటే అసలు క్యాన్సర్కి కారణం, క్యాన్సర్ రావడానికి కారణం ఏంది, క్యాన్సర్ రాకుండా తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటి? 90% రోగాలు మంచినీళ్ళ వాటర్ ద్వారానే అన్న. వాటర్ ప్రభావంతో స్వచ్ఛమైన వాటర్ లేక 90% రోగాలు వస్తాయని చెప్తూ ఉంటారు. సో మనం తీసుకునేటువంటి ఆహార అలవాట్ల కారణంగా వీటిని ఎదుర్కోవచ్చు. ఒకవేళ కొంతమంది ఏం చేస్తారంటే, ఇప్పుడు చాలా మంది పెద్ద మనుషులు ఉన్నారు వెనుకట బతికినటువంటి 100 ఏళ్ళు, 102 ఏళ్ళు, 103 ఏళ్ళు అంటే వాళ్ళు తిన్నటువంటి ఆహారం అట్లాంటిది, పోషకాలు అట్లా ఉండే, వాళ్ళ శరీరాలు అన్నిటిని తట్టుకునేది. ఇప్పుడు మనం 5 కిలోల బాటి ఇటు తీసి అటు పెట్టే పరిస్థితి లేకుండా సునాయాసంగా పెరుగుతున్నారు. కాబట్టి ఈ పరిస్థితి. నేను బాధితురాల్ని. లిక్కర్ స్కామ్ తో నాకు ఎలాంటి సంబంధం లేదు కవిత. నాకు ఆర్థికంగా ఎలాంటి లబ్ధి చేకూరలేదు. ఆధారాలు లేకపోయినా అరెస్టు చేసిండ్రు. నా ప్రతిష్టను దెబ్బతీసేలా మీడియా వ్యవహరిస్తున్నది. నా ఫోన్ నెంబర్ను టీవీలో డిస్ప్లే చేసిండ్రు. ఈడీ, సిబిఐ కేసులో 95% ప్రతిపక్ష నేతలపైనే ఉన్నాయి. అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు అరెస్టు చేయలేదు? సాక్షులను ఇప్పుడు ఎట్లా ప్రభావితం చేస్తాను అని ప్రశ్న మీడియాకు లేఖ విడుదల చేసిందట. నేను బాధితురాలిని, నన్నే ఆగం చేసిర్రు అయ్యో అని చెప్పి కవిత గారు చేస్తున్నారు. లిక్కర్ స్కామ్ తో నాకు ఎలాంటి సంబంధం లేదని కవిత అంటా ఉంది. లిక్కర్ స్కామ్ తోటి అసలు సంబంధమే లేదట, ఏం సంబంధమే లేదట. ఆ బ్యాట్ ఇక్కడదే దోమలు అన్ని అడగలుగా తయారైనాయి. ఈ నెల 23 దాకా జ్యుడిషియల్ కస్టడీ విధింపట. ఇడుందండి అడబెట్టు. ఈ నెల 23 దాకా జ్యుడిషియల్ కస్టడీ విధింపు. అంటే ఈ నెల 23 దాకా కవిత గారు తిహాడ్ జైల్లోనే ఉంటాడు, నో డౌట్. ఇక ఈ నెలనే కాదు, 2023, 24, 25 దాకా కూడా ఉండొచ్చు. ఇప్పటికే 25 రోజులు అయింది. 25 రోజులు అయిందా? అంటే జ్యుడిషియల్ కస్టడీ తర్వాత జైలు కలిసి కేజ్రీవాల్ అరెస్ట్ కరెక్టే, కేసులో తగిన ఆధారాలున్నాయి. ఢిల్లీ హైకోర్టు. సీఎం అయినంత మాత్రాన ప్రత్యేక హక్కులుండవు. తన అరెస్టును సవాల్ చేస్తూ ఢిల్లీ సీఎం వేసిన పిటిషన్ కొట్టివేత. విచారణ ఎలా సాగాలో నిందితుడు చెప్పనవసరం లేదు. ఈడీ చర్యలని సబబేనని హైకోర్టు కామెంట్ చేసిందట. ఢిల్లీ హైకోర్టు ఇక చూసుకో పాపం. ఇప్పుడు పరిస్థితి ఎట్లా ఉంటుందంటే, బర్ల మందు ఉంటుంది, బర్ల మందు ఉంటుంది. బర్ల మందల ఓ బర్రె వైపు బొరిగింది. తతిమా బర్రెలు నడుచుకుంటా పోతావు, అవి మామూలుగా పోతున్నాయి పాపం. ఈ భార్య పోయి దాన్ని రుద్దుకుంటా పోయింది అనుకో, అదే కథ అయింది. అయిన కథనే గిది. ఇక్కడ రూట్ రుద్దినట్టేనా? గట్లేగా అనిపిస్తుంది. బీఆర్ఎస్ మీటింగ్ కు హాజరైన 106 మంది ఉద్యోగుల సస్పెన్షన్. ఎన్నికల కమిషన్ ఆదేశాలతో కలెక్టర్ చర్యలు. ఫీల్డ్ లో మద్దతు కోసం బీఆర్ఎస్ అభ్యర్థి వెంకట్రామరెడ్డి స్కెచ్. విషయం బయటపడడంతో ఈసీ కన్నెర నష్టపోయిన ఉద్యోగులు. రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగ వర్గాల్లో కలకలం రేగుతా ఉందట. బీఆర్ఎస్ మీటింగ్ కు హాజరయ్యారు సిద్దిపేటలో. రాత్రిపూట ఓ ఫంక్షన్ హాల్లో, రెడ్డి ఫంక్షన్ హాల్లో హాజరైతే ఆడికి ప్రభుత్వ ఉద్యోగులందరినీ వెంకట్రామరెడ్డి గారు పిలిచినట్ట. గతంలో సిద్దిపేట కలెక్టర్ గా ఉండే, అందరితో మీటింగ్ పెట్టి డబ్బుల పంపకం వ్యవహారం ఆడ సపోర్ట్ అదంతా తీసుకుంటా ఉంటే ఆయనతో ఈ విషయాన్ని కొంతమంది ఇతర పార్టీల నాయకులు కనుగొని ఎలక్షన్ కమిషన్ చెప్తే వెంటనే వాళ్ళు మొత్తం సీసీ కెమెరాలు అవన్నీ పరిశీలించి 106 మందిని సస్పెండ్ చేసేసారు. అయిపోయింది. హరీష్ రావు ఒకటి ఆడియో, తర్వాత ఇది ఏమంటారు, మీటింగ్ రావాలి, ఎట్లా రావాలి, అందరు మంచిగా ఉండాలి, ఓట్లేయాలి. ప్రజలకు ఇది ఆయన వెంకటరామరెడ్డి పైన హరీష్ రావు. అందరికి కూడా నా ఉద్యోగ నమస్కారాలు. దయచేసి అందరూ కూడా లైన్ లో ఉండండి. ఎవరు కూడా కాల్ డిస్కనెక్ట్ చేయొద్దండి. ఇది హరీష్ రావు సార్ టెలికాన్ఫరెన్స్ కాల్ అండి. దయచేసి ఎవరు కూడా కాల్ డిస్కనెక్ట్ చేయొద్దండి. అందరూ కూడా లైన్ లో ఉండండి.
దయచేసి అందరూ కూడా లైన్లో ఉండండి, ఎవరు కూడా కాల్ డిస్కనెక్ట్ చేయొద్దండి. ఇది హరీశ్రావు సార్ టెలికాన్ఫరెన్స్ కాల్ అండి, దయచేసి ఎవరు కూడా కాల్ డిస్కనెక్ట్ చేయొద్దండి, అందరూ కూడా లైన్లో ఉండండి. చెప్పు. మరి మా దివ్యాంగులైన సోదర సోదరీమణులకు అందరికీ పేరు పేరున నమస్కారం. నేను మీ హరీష్ రావు మాట్లాడుతున్నాను. మీ అందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఈ ఉగాది పర్వదినాన మీరందరూ సంతోషంగా ఉండాలని, ఇట్లా ఎప్పుడైనా కాకి వేసుకున్నాం కానీ బయట కొంతమంది ఆగమాగమై నమ్మి ఓట్లేస్తే నట్టేట ముంచింది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. సో నేను దయచేసి మీ అందరినీ కూడా కోరేది సభలతో మీ అందరి సహకారంతో చేయడం జరిగింది. ఈ రోజు ఎక్కడి నుంచి పనిచేశాను మొత్తానికి 106 మంది పని అయింది. ఇలా తీసుకుపోయారు, ఇద్దరు కలిసి తీసుకుపోయారు. ఎంకి పెళ్లి సుబ్బిసాగుకు వచ్చినట్టు హరీష్ రావు వెంకటరామరెడ్డి గారు ఇద్దరు కలిసి ఆ సెర్పు ఉద్యోగులను వాళ్ళని వీళ్ళతోని కూర్చునబెట్టి మీటింగ్ పెడితే 106 మంది పని అయింది. 106 మంది పని అయింది. హలో అన్న, నమస్కారం. నమస్తే అన్న. హలో, మొత్తానికి 106 మందిని పొట్టన పెట్టుకురనుకో. 106 మంది ఉద్యోగులను సస్పెండ్ చేయించే ప్రయత్నం చేశారు. అందుకోసమే గతంలో టీఆర్ఎస్ పార్టీ చేసిన లలిత కళలన్నీ ఇప్పుడు చేస్తా అంటే కుదరదు. హరీష్ రావు గారు ఈ 106 మందిని ఆగం చేసినవే కదా. ఇప్పుడు ఇగో ఇది మెదక్ జిల్లాలో ఇక అమెరికాలో కిడ్నాప్ అయిన హైదరాబాద్ స్టూడెంట్ మృతి. డ్రగ్స్ కిడ్నీ ర్యాకెట్ ముఠా చంపి ఉంటుందని అనుమానం. గత నెల 7న క్లిప్లాండ్ సిటీలో కిడ్నాప్. నెల రోజుల తర్వాత చెరువులో శవమై తేలిందట. అమెరికాలో నెల రోజుల కిందట కిడ్నాప్ కు గురైన హైదరాబాద్ నాచారానికి చెందిన మహమ్మద్ అబ్దుల్ అర్పత్ మృతి చెందాడు. ఈ విషయాన్ని న్యూయార్క్లోని భారత రాయబార కార్యాలయం వెల్లడించింది. మృతుడి కుటుంబ సభ్యులకు కూడా సమాచారం అందించింది. అర్పత్ ఆచూకీ కోసం గాలింపు జరుగుతుండగానే అతడి డెడ్ బాడీ క్లీవ్లాండ్ లోని ఓ చెరువులో లభించిందని ఇండియా ఎంబసీ తెలిపింది. మృతుడి కుటుంబానికి సంతాపం తెలిపిందట. అమెరికా కూడా గల్ఫ్ లెక్క తయారైపోయింది. తాగునీటికి ఇబ్బంది రావద్దు, ఇంకో 100 కోట్లైనా ఇస్తాం సీఎం రేవంత్ రెడ్డి. కంప్లైంట్ వస్తే వెంటనే పరిష్కరించాలి. అన్ని చోట్ల సాధారణం కంటే 10% తక్కువ సప్లై. ఆ కొరత తీర్చేందుకు ప్రత్యామ్నాయాలపై ఫోకస్. 10 మున్సిపాలిటీలు 2 కార్పొరేషన్లోనే ఎక్కువ సమస్య. అధికారులు యాక్షన్ ప్లాన్ తో ముందుకెళ్లాలని ముఖ్యమంత్రి ఆదేశం. ఇక సిఈసికి జెడ్ కేటగిరీ సెక్యూరిటీ ముప్పు పొంచి ఉన్నందున భద్రత పెంచిన కేంద్రం. 24 గంటల పాటు సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ కాపలాగా పోతా ఉందట. సెంట్రల్ ఎలక్షన్ కమిషనర్ ఎవరైతే ఉందో ఆయనకు జెడ్ కేటగిరీ సెక్యూరిటీ లభించిందట. ఆయనకు సెక్యూరిటీని పెట్టిరు. మరి జెడ్ ఎందుకంటే ఆయనకి ఏదో ముప్పు ఉందని చెప్పి చెప్తా ఉన్నారు. జెడ్ సెక్యూరిటీ అంటే ఇక అత్యంత సెక్యూరిటీ అంతే. అదే ఇక జెడ్ ప్లస్ ఉంటుంది. జెడ్ ప్లస్ ఇంకా చాలా ఉంటాయి. జెడ్ ప్లస్ ఏదో ఇక ఓకే రైట్. గా ఈ లైక్ బటన్ ఒక్కసారి క్లిక్ చేయండి మిత్రులారా. లైక్ చేయండి, షేర్ చేయండి. 2 ఆంధ్రజ్యోతి చూద్దాం. వేటు పడింది. నిబంధనలు అతిక్రమించి బీఆర్ఎస్ సమావేశానికి హాజరు 106 మంది సెర్ఫ్ ఈజీఎస్ ఉద్యోగుల సస్పెన్షన్. ఫ్లయింగ్ స్క్వాడ్ ఫిర్యాదుతో సిద్దిపేట కలెక్టర్ చర్య. సస్పెండ్ అయిన వారిలో 14 మంది ఏపీఎంలు, 18 మంది సీసీలు, 38 మంది టెక్నికల్ అసిస్టెంట్లు, 18 మంది సీఈఓలు. అయితే ఇక్కడ ఏంటంటే సిద్దిపేట కలెక్టర్ గా పనిచేసినటువంటి వెంకటరామరెడ్డి గారి గెలుపు కోసం అదే సిద్దిపేట చుట్టూ ఉన్నటువంటి ఉద్యోగస్తులు పోయి మీటింగ్ లో కూర్చుంటే అదే సిద్దిపేట కలెక్టర్ గా ఇప్పుడున్నటువంటి వ్యక్తి వాళ్ళందరూ సస్పెండ్ చేసిండు. కేంద్ర ఎన్నికల సంఘం చెప్పిందట. మరి ఇక పంచాంగం చూడరయ్యా ఎట్లుందో. తిరుగులేని రేవంత్. సంవత్సరం దాకా ఆయనకు ఎదురులేదు. లోక్సభ ఎన్నికల్లోనూ రేవంత్ సత్ఫలితాలు. తెలుగు రాష్ట్రాల్లో గత ప్రభుత్వాల్లోని స్కాములు బయటపడతాయి. కొందరికి శిక్షలు ఖాయం. ఎన్నికల నాటికి రాహుల్ కు మంచి రోజులు వస్తాయట. 2026 ఏప్రిల్ ఆగస్టు మధ్యలో ప్రధాని పదవిలో ఆకస్మిక మార్పులుంటాయి. గాంధీ భవన్ లో పంచాంగం చెప్పిండు అయ్యగారు. ఇది గాంధీ భవన్ పంచాంగం అయితే ఇక కేంద్రంలో మళ్ళీ మోదీనే. ఇదేం బీజేపీ పంచాంగం. ప్రస్తుతం ప్రభుత్వానికి గురువు అనుగ్రహం. ఎన్నికల తర్వాత దేశంలో సుస్థిర సర్కారు. ఇక్కడ చూడండి, ఎన్నికల తర్వాత దేశంలో సుస్థిర సర్కారు ఉంటుందని ఇక్కడ 2026 ఏప్రిల్ ఆగస్టు మధ్యలో ప్రధాని పదవిలో మార్పులుంటాయని ఇక్కడ.
దేశీయ ఉత్పత్తులకు అంతర్జాతీయ గుర్తింపు, దానికి అనుగుణంగా వృద్ధి రేటు పెరుగుదల, పంటలకు తగిన వర్షాలు కురుస్తాయి, నిలకడగా ఆహార ధాన్యాల ధరలు, బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో పంచాంగ శ్రవణం. ఈల పావుసేరు ఇలా చెప్పారు. ఇక నెక్స్ట్ మాటతో తంటాలు, మృదువుగా ఆచితూచి మాట్లాడాలి, దెబ్బతీసే ఆలోచనలో సన్నిహితులు, కొంత నష్టం, జాగ్రత్తగా ఉండాలి, కేటీఆర్ ను ఉద్దేశిస్తూ పంచాంగ పఠనం, జ్యోతిర్లింగ దర్శనంతో సమస్యలకు చెక్కు, లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ కు సత్ఫలితాలు వస్తాయట. ఈలకు సత్ఫలితాలే, ఈలకు సత్ఫలితాలే, ఈలకు సత్ఫలితాలే. కేసీఆర్ వ్యవసాయ క్షేత్రంలో ఉగాది వేడుకలు నిర్వహించారట. 3 పార్టీలకు మంచి సత్ఫలితాలే ఉన్నాయి. ఇక దుర్దినాలు ఎవరికి అంటే జనాలకే ఉన్నాయి. విజిలెన్స్ డీజీ రాజీవ్ రతన్ ఆకస్మిక మృతి, ఛాతి నొప్పితో ఆసుపత్రికి చికిత్స పొందుతూ మృతి. కోవిడ్ సమయంలోనే తీవ్ర అస్వస్థత, గుండెకు స్టంట్ వేసిందంట. 2091 బ్యాచ్ 1991 బ్యాచ్ ఐపీఎస్. 1991 బ్యాచ్ ఐపీఎస్. విశాఖ, కరీంనగర్లో ఎస్పీగా పనిచేసిండు. హైదరాబాద్ ఏజీగా, తర్వాత అగ్నిమాపక శాఖ డీజీగా సేవలు అందించిండు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక విజిలెన్స్ డీజీగా నియామకమైండు. ఆయన నేతృత్వంలోనే మేడిగడ్డ బ్యారేజ్పై విచారణ. రాజీవ్ రతన్ మృతికి గవర్నర్, సీఎం సంతాపం తెలిపిండ్రు. ఇక కాళేశ్వరం విచారణలో జాప్యం, రాజీవ్ రతన్ అకాల మరణంతో ప్రభావం, కొత్త డీజీ నియామకం తర్వాతే ప్రభుత్వానికి నివేదిక అంటూ ఆయన చనిపోవడంతో ఇప్పుడు ఆ కార్యక్రమం వెనకబడ్డ. అయితే ఇంకా ఒక విషయం ఏంటంటే, ఒక ఇబ్రాహీంపట్నం నుంచి ఒక పాపం దంపతులు వచ్చారు. వాళ్ళ కొడుకును వేధించడం వల్ల ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్నటువంటి డాక్టరు, ఆ తర్వాత ఇంకొక ఎస్ఐ, ఇబ్రాహీంపట్నంలో పనిచేస్తున్నటువంటి ఎస్ఐ, వీళ్ళిద్దరూ విపరీతంగా వేధించడం ద్వారా నేను చనిపోతున్నా అని చెప్పి ఆ పిల్లగాడు వీడియో రిలీజ్ చేసి తన బట్ట పైన ఆ మరణ వాంగ్మూలం రాసి మరీ చనిపోయిండు. అయితే అక్కడ ఆ డాక్టర్ పైన, ఆ తర్వాత ఆ సంబంధిత ఎస్ఐ పైన 306 సెక్షన్ కింద కేసు నమోదు చేసిరు పోలీసులు. నమోదు చేసిన తర్వాత ఇక దానికి మళ్ళీ ఏసీబీ గారు తీసుకొని దాంట్లోకి SC ST యాడ్ చేసి విచారణ పేరుతో కాలయాపన గంతే. దాని మీద ఎలాంటి చర్యలు లేవు, ఏమి చేస్తలేరని చెప్పి వాళ్ళకు 10 రోజుల నుంచి నా ఆఫీస్ చుట్టూ తిరుగుతా ఉన్నారు. మా బాధ చెప్పుకుంటామని చెప్పాను. ఒకసారి వాళ్ళని పిలిచి మాట్లాడించే ప్రయత్నం చేస్తా. ఇబ్రాహీంపట్నం ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకుపోవడం జరిగింది ఈ అంశం. ఆ తర్వాత ఏసీబీ గారితో మాట్లాడడం జరిగింది. ఎవరితో మాట్లాడినా కాలయాపన తప్ప పెద్ద కార్యక్రమం ఏం కనిపిస్తలేదు. సో ఇబ్రాహీంపట్నం ఎమ్మెల్యే గారు ఆల్రెడీ ఏసీబీ గారికి చెప్పినా అని చెప్పిండు. మరి వాళ్ళు పోతే ఏసీబీ గారు వీళ్ళనే ఉల్టా తిరుగుతుండట. అది ఏందో మనకు తెలియదు కానీ వాళ్ళని ఒకసారి మాట్లాడారు. రండమ్మా, రండి. ఆయన పెద్ద ఆయన, రండి, రామ్మా ఇట్రా. చెప్పమ్మా, ఏమైంది? చెప్పమ్మా. సార్, నా బాబుని చంపేశారు సార్. ఎవరు చంపారు, ఏమైంది చెప్పండి. కానిస్టేబుల్ అక్కడ మార్చరీ దగ్గరికి పంపిండు. డాక్టర్. మీ బాబు మీది ఏ ఊరు? ఇబ్రాహీంపట్నం సార్. అది క్లియర్ చెప్పి ఏ ఊరు? మాది ఇబ్రాహీంపట్నం సార్. ఇబ్రాహీంపట్నం నుండి వచ్చిన గవర్నమెంట్ హాస్పిటల్లో బాబు డ్యూటీ చేసేవాడు. ఏం డ్యూటీ చేసేవాడు? ఇట్లా కాంట్రాక్ట్ కింద పెట్టుకున్నారు సార్. కాంట్రాక్ట్ ఎంప్లాయ్ అట్లా పెట్టుకున్నారు సార్ బాబుని. పెట్టుకుంటే చేసిండు 24 గంటలు డ్యూటీ చేసి 24 గంటలు డ్యూటీ చేసిండు. అయితే మార్చరీ దగ్గర వాటరు ట్యాంకులకి ఇడవమని చెప్పిండు డాక్టర్ గారు, డాక్టర్ రఘునాథ్ గారు. చెప్తే బాబు అదే విధంగా వెళ్ళి ఇడవడానికి పోతే వాళ్ళు ఇక్కడ పక్కన కానిస్టేబుల్ అని ఉంటాడు, వాళ్ళ బొందల దగ్గర ఒక బాత్రూమ్లు కట్టుకురు. ఆ బాత్రూంలో కనెక్షన్ ఉంటుంది. ఆ కనెక్షన్లకు మా బాబు బంద్ చేయడానికి పోయిండు, నీళ్ళు ఎక్కట్లేదని. బంద్ చేయడానికి పోతే ఆ కానిస్టేబుల్ వాళ్ళ నాన్న చనిపోయిండు ఆ రోజు. వాళ్ళ నాన్న చనిపోతే వాళ్ళంతా బొంద కట్టడానికి వచ్చిరంట. మా బాత్రూంలోకి ఎందుకు వచ్చినావు అని బాబుని చాలా హింసగా కొట్టిర్రు. కొట్టి తల మీద కొడితే తలలో రక్తం గడ్డగట్టింది. అట్లా జరిగినాక వాళ్ళే పోయి పిఎస్లో కంప్లైంట్ ఇచ్చారు. ఇస్తే ఇంత జరిగినాక కూడా మళ్ళీ నేను వెళ్ళి నా బాబుని తీసుకొని పోయి నేను ఇచ్చిన కంప్లైంట్ మాది తీసుకోలే, ఎవరైతే కొట్టిర్రో వాళ్ళదే చర్య తీసుకుర్రు. మీ బాబు ఏమైంది ఆ తర్వాత? మరి ఆ తర్వాత మా బాబు పడిపోయిండు తప్పి, ఇట్లా బేహస్ వచ్చి పడిపోయిండు. నన్ను పిలిస్తే నేను వెళ్ళిన. వెళ్తే నా బాబుని అప్పట్లో బాగా కొట్టేసి వదిలిపెట్టిర్రు. పోయి కంప్లైంట్ మళ్ళీ బాబు మీద ఇస్తే బాబు మీదనే తీసుకున్నారు పోలీసు వాళ్ళు కూడా. మళ్ళీ నేను పోయి చెప్పినాక నన్ను నా బాబును ఎంక్వైరీలు చేయాలి. ఎన్ని రోజులైందమ్మా మీ బాబు చనిపోయి? మా బాబు 5 తారీఖు చనిపోయింది సార్. మార్చి 5వ తారీఖు. మార్చి 5వ తారీఖు. ఇప్పటి వరకు మరి పోలీసులు కేసు నమోదు చేసి లేదు. వాళ్ళు పోలీస్ డిపార్ట్మెంట్ అంట వాళ్ళ మీద చర్యలు తీసుకోరంట వాళ్ళు చెప్తారు. ఆ డాక్టర్ అంట ఆయన డాక్టర్ మీద తీసుకోరంట.
కానిస్టేబుల్ అంటే అందరు వాళ్ళంట హై లెవెల్ వాళ్ళంట మేము మధ్యతరగతి కుటుంబాల్లో మాకు న్యాయం చేయరంట. వాళ్ళ దిక్కు మాట్లాడి మమ్మల్ని నిలిచబెడుతున్నాడు. ఏసీపీ గారు అస్సలు పట్టించుకున్నట్లేదు. ఎక్కువ మాట్లాడే కోనస్థలిపురం బో లేకుంటే లేదు, నేను చెప్పినట్టు నడవాలి అని వేధిస్తున్నారు సార్. ఎక్కడ పోయినా మాకు న్యాయం జరగట్లేదు. మమ్మల్ని నాకు 22 సంవత్సరాల కొడుకు, ఈరోజు నన్ను నడిపే కొడుకు చనిపోయిండు. నా స్థితిని ఎవరు అర్థం చేసుకోలేకపోతారు సార్. ఇబ్రాహీంపట్నం ఏసీబీ గారికి చెప్పినా లాభం లేదు. అంటే ఆయన తెలివిగా ఏం చేసిండంటే 306 పెట్టి ఆయన పరిధిలో కేసు వచ్చేటట్టు దాంట్లో SC ST యాడ్ చేసిండు విచారణ చేస్తేందుకు. ఆయన నాకైతే ఏడ న్యాయం లేదు సార్, అంత అన్యాయమే నాకు జరిగేది. హలో శిక్ష పడాలి. రంగన్న గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ బ్రదర్. అన్న, ఈ ఇబ్రాహీంపట్నంలో ఈ కాంగ్రెస్ కార్యకర్త సూసైడ్ చేసుకున్న ఘటన మీ దృష్టికి తీసుకొచ్చిన ఆల్రెడీ. తీసుకొస్తే మీరు ఏసీబీ గారితో మాట్లాడిన అన్నారు. బాధితులను ఏసీబీ గారి దగ్గర పోతే ఏసీబీ గారు బాధితులను తిట్టబట్టే మళ్ళా మీరు చెప్పిరన్నా. ఇగో మళ్ళా వచ్చి ఇగో స్టూడియోలో లైవ్ లో ఏడుస్తా ఉన్నారు ఆ కుటుంబం. ఆయన ఏమంటుండంటే వీళ్ళే ఆ అబ్బాయి వాళ్ళది ఏమి తప్పు లేదు, నేను తప్పుంటే కేసు పెడుతుంటే అని చెప్తాడు సార్. డైరెక్ట్ వీడియో అబ్బాయి వీడియో రికార్డ్ చేసిండు. ఏమని, నా చావుకు కారణం ఇగో పలానా డాక్టరు పలానా SI వాళ్ళే కారణం, నేను అందుకే చనిపోతున్నా అని వీడియో చేసిన. ఆ వీడియో తమరికి పంపిస్తాను మీకు. ఒక్కసారి పంపాలన్నా, నాకు పంపితే నేను మాట్లాడి యాక్షన్ తీసుకునే పని చేస్తాను. మీరు అంత గొప్ప ఎమ్మెల్యే అక్కడ ఉన్న తర్వాత ఒక్క కేసు మా ఆఫీస్ దాకా వచ్చినా అది మాకే మంచిగా అనిపిస్తలేదన్నా. లేదు లేదు లేదు, నేను ఇమీడియట్ గా మళ్ళా నాకు కూడా పేదోళ్ళు అంటే ప్రేమ, పేదోళ్ళ కోసం పని చేస్తా. పేదోళ్ళకు ఎక్కడైనా అన్యాయం జరిగితే ఊరుకునే ముచ్చటే లేదు. దట్టు ఇంకొకటి, చనిపోయిన అబ్బాయి మల్రెడ్డి రంగారెడ్డి అంటే పిచ్చి అభిమాని. అదే ఉండొచ్చు అన్న, ఉన్నారు కాబట్టి 40,000 మెజార్టీ వచ్చిందన్న. అవును, నువ్వు కూడా నా కాన్స్టిట్యూన్సీలు అన్ని సార్లు వచ్చినావు. ఎట్లా ఉందో కాన్స్టిట్యూన్సీలో మీరు చూసినారు, పర్సనల్ గా చూసినా. ఇప్పుడు అన్న దయచేసి వీళ్ళకు ఎలక్షన్ గెలవడానికి నువ్వు కూడా ప్రచారం చేసినావు అన్న. చేసిన ఎందుకంటే ఒక మంచి మనిషిని గెలిపించుకోవడం బాధ్యత కదన్న. అదే కాంగ్రెస్ పార్టీని గెలిపియాలి. మా మల్లన్నను కూడా ముఖ్యమంత్రి దగ్గర చెప్పి ఏదో ఒకటి ఇమీడియట్ గా చేయాలని చెప్తున్నా నేను కూడా అన్న. అది చేద్దామన్నా. ఇప్పుడు ఈ బాధితుల పరిస్థితి ఏందన్నా, ఇదేమన్నా సీరియస్ గా యాక్షన్ తీసుకోండి అన్న. నేను అన్నాను ఒక్కటి, వాళ్ళకు ఇప్పుడు పోలీస్ నేను ఏసీబీకి చెప్పిన రోజు అసలు అది న్యాయం జరిగే వరకు అది నేను నీకు అవసరమైతే అన్న ఆ ఏసీబీకి నీతో కూడా మాట్లాడమని చెప్తా అన్న. నేను మాట్లాడినా 1-2 సార్లు మాట్లాడితే అంటే కొంచెం నిర్లక్ష్యంగా ఉండన్న. ఎందుకంటే ఆ కేసుని ఆయన ఏదో ఇంటర్నేషనల్ గా పక్కదారి పట్టిస్తున్నా ఏందన్న ఒక డౌట్ వస్తుంది నాకు. లేదా పాపం ఏసీబీ ఏసీబీ బ్యాక్గ్రౌండ్ అంత మంచిదేనే, మరి ఆయన మీద ఏమైనా ప్రెషర్ ఉందా ఏమో అర్థమైతలేదు. ఒక్కసారి మాట్లాడండి రంగన్న, మాట్లాడే పాపం బాధితులు అన్న. మీతో కూడా నేను తప్పకుండా ఆయనకు చెప్తా అన్న. అసలు జరిగిన కేసు ఏంటి, ఏంది, ఎందుకు అట్లా చేస్తున్నారని. ఆల్రెడీ ఎఫ్ఐఆర్ ఉంటా అన్న. మీరు ఫోన్ లో ఉండండి, ఉంటా అన్న. ఆల్రెడీ ఎఫ్ఐఆర్ కట్టిరు కానీ అసలు కోర్టు కదా చెప్పాల్సింది ఏంది, ఎవరు తప్పు ఏం కథ అనేది కోర్టు కదా అది చెప్పకుండా వీళ్ళదే తప్పు ఉందని ఏసీబీ గారు డిసైడ్ చేస్తారు. ఇక మీరు అడుక్కోండి సార్, మీరు ఎంక్వైరీ చేసుకోండి. అరే బాధితులు లైవ్ లో వీడియో ఆధారంతో ఎస్ నా చావు కారణం వీళ్ళని చెప్పాను. తప్పుడు సాక్ష్యాలు పెట్టి అంత అన్యాయం చేస్తున్నారు. ఇప్పటికి ఇంకా అట్లే జరుగుతుంది సార్, ఇప్పటికి జరుగుతుంది. 2 తాళాలు గుంజుకున్నారు, థియేటర్లో ఉంటుంది. తాళాలు గుంజుకున్నారు, మళ్ళీ నిన్ను ఇచ్చారు. మళ్ళీ ఏమైంది ఎవరు చెప్పారు, మళ్ళీ ఇచ్చేసి కొడుకు టార్చర్ పెట్టి చంపినప్పుడు తండ్రిని టార్చర్ పెడుతున్నారు.
అన్నా రాజు లైన్లో ఉన్నారు చూడు, ఒకసారి చెప్పు బ్రదర్. అది ఏసీబీ గారు నమస్తే సార్. నమస్తే అన్న. నేను మల్లన్నని మాట్లాడుతున్నాను సార్. మీకు తమరికి ఇప్పటికో 2-3 సార్లు రిక్వెస్ట్ చేసిన సార్ ఈ కేసు విషయంలో. అవును, వాళ్ళు బాధితులు వచ్చి లైవ్లో నిలబడ్డారు సార్. వాళ్ళ కుటుంబం వచ్చి ఏడుస్తూ ఉన్నారు. వాళ్ళకి ఏమన్నా అంటేనేమో ఏం చేసే పరిస్థితిలో లేదంటారు. అక్కడనేమో 306 కట్టిరు, అసలు ఏం చర్యలు ఫార్వర్డ్ కావట్లేదు. అసలు మాకు న్యాయం ఎట్లా అని అడుగుతారు సార్ వాళ్ళు. రాజు అది ఏదో ఒకటి ప్రాబ్లం సాల్వ్ చేయాలా సార్. నేను ఒక నిమిషం చెప్పచ్చా సార్? చెప్పండి. మీరు నాతో పాటు కూడా లైవ్లో ఉన్నారు రాజు గారు, చెప్పండి సార్. యాక్చువల్గా ఈ బాబు ఎవరైతే ఉన్నారో హాస్పిటల్లో గొడవ అయితే ఒక డాక్టర్ గారు ఈయన తీసేస్తారని చెప్పడం జరిగింది సార్. అయితే దాని మీద ఆల్రెడీ ఈయన మీద 2 కేసులు రిజిస్టర్ అయిన తర్వాత ఈ బాబు గంజాయి అడిక్ట్ లో ఉన్నాడు అని చెప్పి కౌన్సిలింగ్ చేద్దామని చెప్పి రీహాబ్ సెంటర్ పంపిద్దాం అని చెప్పి ఆ కేసులో రిమాండ్ చేయకుండా ఆపాం సార్. ఆపిన తర్వాత మేము అరెస్ట్ చేయాలని కూడా అనుకోలేదు. డాక్టర్ తో మాట్లాడి కొన్ని కౌన్సిలింగ్ చేసి మళ్ళీ పెట్టిద్దాం అనుకునే టైంలో సూసైడ్ చేసుకున్నారు సార్. ఆ సూసైడ్ చేసుకునే టైంలో మన డాక్టర్ పేరు, మా ఎస్ఐ పేరు, మైబల్ అనే ఎస్ఐ పేరు కూడా దాంట్లో మెన్షన్ చేసి సూసైడ్ చేసుకున్నారు. సూసైడ్ చేసుకున్న తర్వాత వెళ్ళి 306 లో కంప్లైంట్ ఇచ్చారు. ఇస్తే మేమేం చేసాం సార్, ఆ బాబు ఈయన కొద్దిగా ఆర్థికంగా లాభం కోసుకోమని ఎస్సీ చేసాం సార్. దాన్ని చేసిన తర్వాత కలెక్టర్ రాసాము 2 lakhs అది ఇదే చేసుకోవాలి మా వైపు నుంచి ఆ ప్రయత్నం చేసాం సార్. తర్వాత ఎవరైతే ఆ డాక్టర్ గారు ఉన్నారో డాక్టర్ గారు వాళ్ళ ఫాదర్ తో మల్లన్నతో మాట్లాడించాము. ప్లస్ మన కుమార్ ఉన్నాడు సార్ ఇక్కడ లోకల్లో. ఆ కుమారే ఆ రోజు అన్ని కూడా ఒక సింగిల్ ఇంటి కూడా వాళ్ళ ఖర్చు లేకుండా ఫస్ట్ నుంచి గ్రేవ్ యార్డ్ కట్టించే వరకు మొత్తం ఆ కుల సంఘం ద్వారానే చేయించారు సార్. వీళ్ళు దీంట్లో న్యాయం అని అంటే వాళ్ళు మా ఇన్వెస్టిగేషన్ ఏంటిదంటే సార్, ఆ డాక్టర్ ఈ ఆత్మహత్య చేసుకోమని ప్రేరేపించింది కానీ మా ఎస్ఐ ప్రేరేపించింది అని చేశారు. మా పోలీస్ స్టేషన్ లో క్లియర్ కట్ ఫుటేజ్ ఉంది సార్. ఆ ఎస్ఐతో కాకుండా నాగరాజు ఒక పని చేయాలి రాజు. వాడు పేద అబ్బాయి ఏదన్నా ఎవరైనా ఇప్పుడు దానికి సంబంధించి ఏదైనా ఉంటే వాళ్ళకి ఏదన్నా వాళ్ళ తల్లిదండ్రులకు సాయం చేయమనండి సార్. 100% ఆ ప్రయత్నంలో ఉన్నాం సార్. ఆల్రెడీ దగ్గర కూడా వచ్చింది సార్. మీ ఫోన్ రాకుండా ఆయన ఫోన్ వచ్చింది, మాట్లాడి ఒక కొద్దిగా మీటింగ్స్ దాని కొంచెం చేయలేకపోయింది. ఒక 1 day టైం ఇస్తే పర్లే. ఇప్పుడు మీరు వాళ్ళు పేదోళ్ళు అనే దృష్టితోనే మనం ఎక్స్పేట్ వాళ్ళ పిలిపించి ఇంకా జీతం రాకుండా కూడా సార్ ఆ కాంట్రాక్ట్ అని పిలిపించి ఆయనతో కూడా డబ్బులు కూడా ఏర్పాటు చేస్తారు. ఏసీబీ గారు వాళ్ళు పేదవాళ్ళు కాబట్టి ఆల్రెడీ ఎమ్మెల్యే గారి దగ్గరికి పోయారు, ఎమ్మెల్యే గారిని కలిసిరు. ఆ తర్వాత మల్రెడ్డి రంగారెడ్డి గారు మానవతావాది కాబట్టి ఆయన దగ్గర ఆయన కలిసి ప్రయత్నం చేసిరు. ఆ చనిపోయిన పిల్లగాడు కూడా ఎమ్మెల్యే గారి మంచి అభిమాని కాబట్టి నేనేమంటున్నంటే సరే ఏదో ఎవరు కావాలని చేయరు కానీ ఓ కుటుంబం ఆర్థికంగానో లేకపోతే ఇంకో రకంగానో కొంత గట్టెక్కడానికి కనీస ప్రయత్నం అయితే జరగాలి కదా అనేది మా ప్రయత్నం. రైట్ రంగన్న, థ్యాంక్ యూ. రైట్ అమ్మ, ఒకరోజు చూద్దాం. ఒకరోజు చూసిన తర్వాత నేను చెప్తాను. ఓకేనా? రైట్, వెళ్ళిపోయి అట్లా చేయొద్దు. ఏం కాదు మనం ఎట్టి పరిస్థితులు వద్దమ్మా. అట్లా కాలు పట్టుకుంటారా అమ్మ ఎవరన్నా? అట్లా చేయకూడదమ్మా. లేవమ్మా, లేవమ్మా ప్లీజ్ లేవు. అట్లా చేయకూడదమ్మా, అట్లా చేయకూడదు. ఏం కాదు, మన ప్రయత్నం 100% చేద్దాం. అట్లా ఏం లేదు. రైట్, ఇక అది పరిస్థితి చూద్దాం రేపు. ఇక ట్యాపింగ్ కేసులో 10 మందికి పైగా బీఆర్ఎస్ నేతలు విచారణలో రాధాకిషన్ రావు వెల్లడి. ఎవరెవరు ఏ ఆదేశాలు ఇచ్చారో పూసగుచ్చినట్టు వివరణ. టాస్క్ ఫోర్స్ లో చేసిన అవకతవకలపైన ప్రశ్నలు న్యాయ నిపుణులతో చర్చించి 200 ప్రశ్నల చిట్టా. కీలకమైన వాటికి జవాబులు రాబట్టిన దర్యాప్తు అధికారులు. నేటితో ముగియనున్న రాధాకిషన్ పోలీస్ కస్టడీ
ముందస్తు బెయిల్ ఆలోచనలో ప్రభాకర్ రావు, న్యాయ నిపుణులతో ఎస్ఐబి మాజీ చీఫ్ చర్చలు, ప్రణీత్ రావు ఉపయోగించిన ద్విచక్ర వాహనం సీజ్. ఈ కేసులో వచ్చే వారం కీలక మలుపులు తిరగబోతా ఉంది ఫోన్ ట్యాపింగ్ కేసు. ట్యాపింగ్ కేసులో 10 మందికి పైగా బీఆర్ఎస్ నేతలు ఉన్నారట. 10 మంది బీఆర్ఎస్ పార్టీలో టాప్ 1, 2, 3, 4 ఉంటది కదా, వాళ్ళైతే పక్క ఉండాలి కదా. బీఆర్ఎస్ సుప్రీం కూడా ఉన్నట్టు, సుప్రీం కూడా సుప్రీం ఉన్నాడంటే ఇక సుపుత్రుడు కూడా ఉన్నట్టే కదా, ఉన్నట్టే లెక్క. సుప్రీం ఉన్నాడంటే సుపుత్రుడు కూడా ఉన్నట్టే. కాబట్టి ఇక్కడ ఫోన్ ట్యాపింగ్ కేసులో 10 మందికి పైగా బీఆర్ఎస్ నేతలు ఉన్నారట. వచ్చే వారం నుంచి ఈ కేసు కీలక మలుపు తిరగబోతుంది. అది మనకు స్పష్టంగా అర్థమైతా ఉంది. ఇంకా ఇంతకాలం పోలీస్ అధికారుల చుట్టూ తిరిగిన ఫోన్ ట్యాపింగ్ కేసు టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావు విచారణతో కీలక మలుపు తిరుగుతోంది. గత ప్రభుత్వ హయాంలో అప్పటి స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ చీఫ్ ప్రభాకర్ రావు కీలక పాత్రధారిగా సాగిన ఈ వ్యవహారంలో సూత్రధారుల డొంక కదిలింది. బీఆర్ఎస్ కు చెందిన 10 మందికి పైగా నేతలు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కీలకంగా వ్యవహరించినట్లు రాధాకిషన్ రావు విచారణలో వెల్లడైనట్లు తెలుస్తుంది. కేసు దర్యాప్తు చేస్తున్న పంజగుట్ట పోలీసులు నాంపల్లి కోర్టు అనుమతితో రాధాకిషన్ రావును 7 రోజుల కస్టడీకి తీసుకున్న విషయం తెలిసిందే. బుధవారం రాధాకిషన్ కస్టడీ ముగియనుంది. మొదటి 2 రోజులు వ్యక్తిగత జీవితం, సర్వీసు, ఎస్ఐబిలో ప్రత్యేక టీంలలో ఎవరెవరు పనిచేసేవారు, ఫోన్ ట్యాపింగ్ జట్టు ఎవరితో కలిసి పనిచేసింది, ఎస్ఐబిలో ఉన్నటువంటి ఇతరులు ఎవరు అనేది మొత్తం దర్యాప్తు చేస్తా ఉంది. మీకు ఏది సురువైంది, మీకు రావుకాలం సురువైంది అనుకొని చెప్పుకోవాలి. టిఆర్ఎస్ పార్టీకి రావుకాలం సురువైంది. రావుకాలం పోయింది, రాహుకాలం వచ్చింది. రావుకాలం పోయి రాహుకాలం వచ్చింది. సీఎం అయితే అరెస్ట్ చేయొద్దా? ముఖ్యమంత్రి అయినంత మాత్రాన కేజ్రీవాల్ కు ప్రత్యేక హక్కులు ఉండవు. ఎన్నికల బాండ్లు ఎవరు కొంటే మాకేంటి, ఎవరికి టికెట్ వస్తే మాకు సంబంధం ఏంటి, మేము న్యాయ సూత్రాలను పరిశీలిస్తాం. ఈ కేసు మీకు కేంద్రానికి మధ్య కాదు, ఈడీకి మీకు మధ్య జరుగుతున్న కేసు. అప్రూవర్ను అనుమానిస్తే కోర్టు జడ్జిపై అనుమానం వ్యక్తం చేసినట్టే. ఆప్ కన్వీనర్ హోదాలోనూ కుట్రకు పాల్పడ్డారు. ఈడీ అన్ని ఆధారాలను సమర్పించింది. గోవా ఎన్నికల్లో డబ్బులు చేరవేతను వివరించింది. కేజ్రీవాల్ పిటిషన్ పై ఢిల్లీ హైకోర్టు వ్యాఖ్యలు, అరెస్టుపై పిటిషన్ కొట్టివేసిన న్యాయమూర్తి. నేను బాధితురాలిని. అయ్యో నవ్వుకుంటా పోతుందిగా, నేను బాధితురాలిని. ఢిల్లీ మద్యం కేసులో సంబంధం లేదు అంటే ఇక ఈడీకి సిబిఐకి వీళ్ళకే సిగ్గుచేరం లేదన్నట్టు. బాధితురాలను పట్టుకపోతారా, నిందితులను పట్టుకపోవాలి కదా. వాళ్ళకేం పని లేక, వాళ్ళకేం పని పాట లేక, ఎవరిని పట్టుకోవాలని తెలియక వాళ్ళకి ధమాకులు ఖరాబ్ అయిపోయి ఈమె కనిపిస్తే ఈమెను పట్టుకొని పోయినారు. అట్లా వేస్తున్నామే. కొండగట్టు కాడ కనుక ఏది కొబ్బరి చిప్ప కనుక కోతెత్తుకపోయినట్టు అమాయకమైనటువంటి కొబ్బరి చిప్పను కోతెత్తుకపోయినట్టుగా ముచ్చటుంది. సాక్షులను బెదిరిస్తున్నా అనడం అబద్ధం. బీజేపీలో చేరితే విచారణ ఆగుతోంది. తిహార్ జైలు చేరు మరి అయిపోయాయి. తిహార్ జైలు నుంచి ఎమ్మెల్సీ కవిత లేక మరో 14 రోజులు రిమాండ్ పొడిగింపట. నీకు తేరు కొడితే మంత్రం తెలిసినప్పుడు మంత్రమే రాదు మరి. దొంగలు పోయి గది దొంగలు వచ్చారు. ప్రజలు, బిల్డర్లు, కాంట్రాక్టర్ల నుంచి ఆర్ ట్యాక్స్. ఖజానాలో నిధులు లేవు, హామీలపై కార్యాచరణ లేదు, 6 గ్యారంటీలపై ప్రజలకు రాహుల్ వెన్నుపోటు. బీఆర్ఎస్, కాంగ్రెస్, డిఎన్ఏ ఒక్కటే అని చెప్పి కిషన్ రెడ్డి అంటా ఉన్నాడు. 67 పట్టణాలు, 2 కార్పొరేషన్లో తీవ్ర నీటి సమస్య. వేసవి మూసే వరకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై దృష్టి సారించిన సర్కారు. 10 మంది ఐఏఎస్ల నియామకం, కలెక్టర్లకు 100 కోట్ల నిధులు. ఇక నీరే బంగారమాయే. కొన్ని చోట్ల 5,000 లీటర్ల ట్యాంకర్ ధర 3,000కు పైగానే. జిహెచ్ఎంసీ ఔటర్ పరిధిలో పాతాళానికి భూగర్భ జలాలు. నీటి ఎద్దడితో గ్రేటర్ హైదరాబాద్ లో అక్రమ జల వ్యాపారం. చెరువుల పక్కన ఖాళీ ప్లాట్లలో ఎక్కడ పడితే అక్కడ బోర్లు డిమాండ్ను బట్టి నీటి రేట్లు పెంచేసి వ్యాపారుల తోపిడి. తక్కువ ధరకు వచ్చే వాటర్ బోర్డ్ ట్యాంకర్లకు భారీ బుకింగ్లు. రోజు 10,000 బుకింగ్స్, 7,800కు పైగా ట్యాంకర్ల సరఫరా. బుక్ చేసిన 4 నుంచి 5 రోజుల దాకా ట్యాంకర్లు రాక ఆందోళన. త్వరలోనే బుక్ చేసిన 12 గంటల్లో సరఫరా జరుగుతుంది అని చెప్పి అధికారులు చెప్తున్నటువంటి మాట. ఇగో నీటి కటకట కొంత ఉంది. వాన వస్తుందో రాష్ట్రానికి వర్ష సూచన. వచ్చే 5 రోజుల్లో అక్కడక్కడ నేడు రేపు 35 నుంచి 39 డిగ్రీలే. రైతాంగానికి తీపి కబురు ఎక్కడిది? అగో వచ్చిందే దోమ వచ్చిందే. ఇది ఆ పార్టీ దోమనే వచ్చిందే. చల్లగా వచ్చేసి మెల్లమెల్లగా ఇట్లా చేస్తుంది. ఇది మనదేనా మరి అటు నుంచి వచ్చిందా? ఇది బందీల్లో 40 మంది మృతి. తొలిసారిగా అంగీకరించిన ఉగ్ర సంస్థ హమాస్. అక్టోబర్లో 253 మంది ఇజ్రాయిల్ల కిడ్నాప్. చెరలో 133 మంది, వీరిలో పిల్లలు, మహిళలు కూడా ఉన్నారంట. 6 వారాల పాటు కాల్పుల విరమణకు సిఐఏ చొరవ తీసుకుంది. పన్ను పరిధి ఆదాయం 680. అఫిడవిట్లో కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ ప్రకటించిన ఆస్తులకు వాస్తవాలకు పొంతం లేదు. కేంద్ర ఎన్నికల కమిషన్ కాంగ్రెస్ పార్టీ ఫిర్యాదు. అఫిడవిట్ ను సమీక్షించండి. సిబిడిటికి ఈసీ ఆదేశాలు జారీ చేసిందట.
అమెరికాలో కిడ్నాప్ అయిన హైదరాబాద్ విద్యార్థి మృతి, చదువు కోసం క్లేవ్లాండ్ కు అర్పత్. మార్చి 7న అపహరించిన దుండగులు $1200 డిమాండ్ చేస్తూ ఫోన్. సరిగ్గా నెల తర్వాత విగత జీవిగా క్లేవ్లాండ్ లోనే మృతదేహం గుర్తింపు. సమగ్ర దర్యాప్తు కోరతామని చెప్పి ఎంబసీ మృతదేహాన్ని తరలించడానికి సాయం చేస్తామని చెప్పిరట. పాపం. ఇక విమాన ఛార్జీల మూత 20 నుంచి 25% వరకు పెరిగిన టికెట్ రేట్లు. విస్తారా సర్వీసుల రద్దు. వేసవి గిరాకీయే కారణం. గోఫాస్ట్ దివాలా. ఇండిగో విమానాలు లేక ప్రభావం అట. టికెట్ల ధరలు 20 నుంచి 25% పెరుగుతున్నాయంట. ఇది ఆంధ్రజ్యోతి. ఒకసారిగా కొంచెం పెంచమంటున్నా. ఏంటిది? ఏసీ ఏసీ ఏమైంది? 16 to 20. 106 మంది ప్రభుత్వ ఉద్యోగుల సస్పెన్షన్. సిద్దిపేట కలెక్టర్ సంచలన నిర్ణయం. ఎన్నికల కోడ్ ఉల్లంఘించడమే కారణం. సిద్దిపేటలో మాజీ కలెక్టర్ వెంకటరామరెడ్డి సభ. హాజరైన ప్రభుత్వ ఉద్యోగులు ఫిర్యాదు చేసిన బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు. సిద్దిపేట జిల్లా కలెక్టర్ మిక్కిలినేని మను చౌదరి సంచలన నిర్ణయం తీసుకున్నారు. బీఆర్ఎస్ అభ్యర్థి సిద్దిపేట మాజీ కలెక్టర్ పి వెంకటరామరెడ్డి ఆదివారం ఏర్పాటు చేసిన సభకు హాజరై ఎన్నికల కోడ్ ఉల్లంఘించిన 106 మంది ప్రభుత్వ ఉద్యోగులను విధుల నుంచి తక్షణమే సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. మార్చి 7వ తేదీ సిద్దిపేట పట్టణంలో ప్రభుత్వ సిబ్బందితో వెంకటరామరెడ్డి సభ ఏర్పాటు చేసినట్టు తెలుసుకున్న బీజేపీ నాయకులు వెంటనే అధికారులకు ఫిర్యాదు చేశారు. 106 మంది సస్పెండ్. అందుకే టీఆర్ఎస్ ను నమ్ముకో, ఉన్నది అమ్ముకో. అంతే, అయిపోయి. కాకమెడకు మరో ఉచ్చు. త్వరలోనే భారీ కరెంటు షాకు. విద్యుత్ కొనుగోలు ఒప్పందాల్లో అక్రమాలు. సైలెంట్ గా సర్కార్ విచారణ. బిడ్డింగ్ లేకుండానే కాంట్రాక్టుల అప్పగింత. అగ్రిమెంట్ ఫైళ్లను స్వాధీనం చేసుకున్న వైనం. కేసీఆర్ సహా మంత్రులను విచారణకు పిలిచే అవకాశం. పవర్ ప్లాంట్ల నిర్మాణంలోనూ ఇదే తరహా స్కామ్. ఇప్పటికే ఇరిగేషన్ స్కామ్ లో కూరుకపోయిన కాక. అయ్యో నీ పాడగాను కదరా. ఆగమైపోతా గోస. నెట్టికి అది కట్టిడుగా రుమాలు. మాయల మరాఠీ జూటా మాటల వీరుడు నియంత కల్వకుంట్ల చంద్రశేఖరరావు మెడకు మరో ఉచ్చు బిగుస్తోంది. గత బీఆర్ఎస్ హయాంలో దాదాపు 9.5 ఏళ్ల పాటు అరాచక పాలన సాగించిన కేసీఆర్ చేసిన పాపాలు అన్ని ఇన్ని కావు. అయితే ఆ తాలూకు పాపాల పుట్ట పగిలి రోజుకొక స్కామ్ వెలుగు చూస్తోంది. ఇప్పటికే 1,00,000 కోట్లకు పైగా అవినీతి అక్రమాలు చేసిన కాక పీకల్లోతు స్కామ్ లో కూరుకుపోయిండు. ప్రధానంగా ఇప్పటి వరకు ఇరిగేషన్ రంగంలో చేసిన స్కామ్ ప్రపంచ చరిత్రలోనే కని విని ఎరగని రీతిలో అక్రమాలకు పాల్పడి ₹1,00,000 కోట్ల ప్రజాధనాన్ని పక్కదారి పట్టించిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా కాక మెడకు మరో ఉచ్చు బిగుసుకుంటుంది. నిరంతర విద్యుత్ పేరుతో ఛత్తీస్గఢ్ నుంచి విద్యుత్ కొనుగోళ్ల కోసం చేసుకున్న ఒప్పందాల్లో భారీ అవినీతి జరిగిందనే ఆరోపణలు చాలా కాలంగా వినిపిస్తున్నాయి. కానీ తాజాగా అంశానికి సంబంధించిన కాంగ్రెస్ సర్కార్ ఏర్పాటు చేసిన రిటైర్డ్ జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ ఇటీవల సంచలన విషయాలను బహిర్గతం చేసింది. ఈ విద్యుత్ కొనుగోళ్ల ఒప్పందం అంశంపై త్వరలోనే అన్ని నిజాలు వెల్లడి అయ్యే అవకాశం ఉంది. అందుకోసం ఇప్పటికే జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ విచారణను ముమ్మరం చేసింది. ఇందుకు సంబంధించి త్వరలోనే మాజీ సీఎం కేసీఆర్ సహా అప్పటి మంత్రులను విచారణకు పిలవనున్నట్టుగా తెలుస్తా ఉంది. ఇదిలా ఉంటే తెలంగాణలో బీఆర్ఎస్ పాలనలో విద్యుత్ రంగంలో తీసుకున్న నిర్ణయాలపై విచారణకు ఇప్పటికే రేవంత్ రెడ్డి విచారణకు ఆదేశించిన సంగతి తెలిసిందే. భద్రాద్రి పవర్ ప్లాంట్ నిర్మాణంలో 10,000 కోట్ల నష్టం వచ్చిందట. చూసుకో, కేసీఆర్ ఏ పని చేసినా 1,000 కోట్ల నష్టమే. ఈడిస్తాడట చిచ్చా. మళ్ళా ఎన్నికల్లో పోటీ చేసేవారు ఆస్తులన్నింటినీ వెల్లడించాల్సిన అవసరం లేదు. సుప్రీంకోర్టు సంచలన తీర్పు. అభ్యర్థుల చరాస్తుల వివరాలు పూర్తిగా తెలుసుకోవడం ఓటరు హక్కు కాదని వ్యాఖ్య. ఆస్తులను బహిర్గతం చేయకపోవడాన్ని అవినీతిగా పరిగణించలేమని స్పష్టం చేసింది సుప్రీంకోర్టు. మళ్ళొచ్చిందే అంటే వచ్చింది. ఇగో నువ్వు ఇట్లా పట్టుకో. ఇవి అవే ఉన్నట్టు. ఇవి రైట్గా. కవితకు మరోసారి జ్యుడిషియల్ కస్టడీ పొడిగించిన కోర్టు. ఏప్రిల్ 23 వరకు జైల్లోనే. కోర్టు అనుమతితో కవితను కలిసిన భర్త, మామ. అచ్చా. మరోవైపు కేసుతో సంబంధం లేదన్న కవిత మొబైల్ నెంబర్లు డిస్ప్లే చేస్తుండ్రు. జడ్జికి 4 పేజీల లేఖ రాసిన ఎమ్మెల్సీ కవిత రాసిందట. పాపం ఎట్లాంటి విషయాలే. బాగానే రాసింది. పోయిన ఏడాది ఇదే టైం మమ్మల్ని పెట్టించినావు. ఇదే టైంకి జైల్లోనే ఉన్నాం. జైల్లోనే ఉన్నాం చెల్లె. నేను చెప్పలేదా నీకో రోజు వస్తుందని చెప్పి వచ్చింది చూడు. ఒక ఆమె అడిగింది, ఒక ఆఫీసరు ఏమంటుందంటే, అది మీ అక్క అయితే అట్లనే అంట సుదర్శన్, అట్లనే అవమానిస్తారా అంటుంది. మరి మా అక్క అయితే ఇట్లా గలీజ్ సారదందలు చేయదు మేడం అని చెప్పి. ఎమ్మెల్సీ కవితకు ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో మరో బిగ్ షాక్ తగిలింది. ఇప్పటికే తిహార్ జైల్లో విచారణ ఎదుర్కొంటున్న కవితకు మరోసారి 14 రోజుల పాటు జ్యుడిషియల్ కస్టడీని కోర్టు పొడిగించింది. జ్యుడిషియల్ కస్టడీ పూర్తి కానుండడంతో మంగళవారం ఉదయం బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను తిహార్ జైలు అధికారులు జడ్జి కావేరి బవేజా ముందు హాజరుపరిచారు. కవితకు జ్యుడిషియల్ రిమాండ్ ను ఈ నెల 23 వరకు రౌసవెన్యూ కోర్టు పొడిగించింది. ఈ నేపథ్యంలో మళ్లీ ఈడీ అధికారులు తిహార్ జైలుకు తరలించారు. కవిత బయట ఉంటే కేసు దర్యాప్తు ప్రభావితం అవుతుందని జ్యుడిషియల్ కస్టడీ పొడిగించాలని ఈడీ కోరింది. ఢిల్లీ లిక్కర్ పాలసీ, మనీ లాండరింగ్ కేసు దర్యాప్తు కొనసాగుతుందని కవిత జ్యుడిషియల్ కస్టడీ 14 రోజులు పొడిగించాలని కోర్టును ఈడీ కోరింది. కవిత జ్యుడిషియల్ కస్టడీ పొడిగించడానికి ఈడీ వద్ద కొత్తగా ఏమీ లేవని కవిత తరఫు న్యాయవాది రాణా పేర్కొన్నాడట. పాపం.
పిసిసి చీఫ్ పదవి కోరుకోవడం కొత్త కాదు, అడగడం తప్పేం కాదు. అయినా టైం ఉంది. జింబిక్కులతో అధికారంలోకి రావాలనే బీజేపీ విధానం. పీకే బతుకుదెరువు కోసం సర్వే సంస్థ పెట్టుకుండు. మందకృష్ణ బీజేపీ బౌండరీలో ఉండి మాట్లాడుతుండు. మాదిగలను రాజ్యసభకు పంపమని అడిగావా అని చెప్పేసి అడుగుతున్నాడు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి. చైనాలోని ప్రాంతాల పేర్లు మేము మారుస్తాం. అరుణాచల్ ప్రదేశ్లోని పలు ప్రాంతాల పేర్లు మార్చిన చైనాపై రాజ్నాథ్ సింగ్ ఆగ్రహం. చైనాలోని ప్రాంతాలకు పేర్లు తాము మార్చగలమని హెచ్చరికన్నట్టు. మీరు చైనా ప్రాంతాలే ఇచ్చిపెట్టరు సార్. ఫస్ట్ హైదరాబాదును భాగ్యనగరం, కరీంనగర్ను కరీంనగరము, దాన్ని ఇందూరు, ఇట్లా ఇవి మార్చుడు కాడున్నారు మీరు. వాడేమో అవి మార్చుడు కాడున్నారు. నేటి మాట, కాలం రివెంజ్ తీర్చుకుంటుంది కేసీఆర్. కన్నీళ్లు పెడుతున్నావా? కాలానికి బాగా తెలుసు ఎప్పుడు ఎవరిని ఏడిపియాలో. పోయిన ఏడాది పండుగకు మల్లన్న సుదర్శన్ అన్న జైల్లో ఉన్నారు. మీ పాలనలో అక్రమ కేసులు పెడితే చేయని తప్పులకు శిక్ష అనుభవించారు. వాళ్ళ కుటుంబాలు పుట్టెడు దుఃఖ సముద్రంలో మునిగి ఎన్నో నిద్రలేని రాత్రులను గడిపారు. ప్రశ్నించే గొంతుకలు సమాజం కోసం కొట్లాడితే ప్రజలు వీరులు అనుకొని బ్రహ్మరథం పెట్టారు. ఇవాళ మీ ఇంటి ఆడబిడ్డ చీప్గా లిక్కర్ కేసులో ఇరుక్కొని జైల్లో ఊసలు లెక్క పెడుతుంటే ఇప్పుడు ఆ బాధ ఎట్లుంటుందో మీరు అనుభవిస్తున్నారు. పేగుబంధం తీపి అంటే కన్నీళ్ల విలువేంటో ఇప్పుడు తెలుస్తుంది. మీ దగ్గర ఎంత డబ్బున్నా అధికారం, అహంకారం, అతి ఉత్సాహం అవన్నీ కొన్ని రోజులే. కాలం కలకాలం ఒకే రకంగా కొనసాగదు. కాలాన్ని ఎవరు శాశ్వతంగా శాసించలేరు కదా సార్ అని చెప్పి పెద్దపల్లి రాజన్న. కొలికి వచ్చిన సీట్ల పంపకం మహావికాస్ అఘాడీలో వీడిన పీఠముడి. కూటమిలో కాంగ్రెస్ 17 లోక్సభ సీట్లు, ఉద్ధవ్ శివసేనకు 21, ఎన్సీపీకి 10 సీట్లు. కొన్ని సీట్లలో నెలకొన్న అనిశ్చితి తొలగిపోవడంతో సీట్లు ఖరారైపోయినట్ట. మహారాష్ట్రలో సీట్ల పంపకం పూర్తయిపోయింది ఎట్టకేలకు. ఇది పరిచారం ఉన్నదిగా. ఏ విపరీతమైన దోమలు నేనా. ఎస్ అయిపోయిందన్న, దిగ్విజయంగా పొట్టన పెట్టుకున్నావు. ఇంకా మిగతా వార్తలు సపరేట్ ఎడిషన్లో వస్తాయి. ఇక దిశ పత్రికలో ఉన్నటువంటి వార్తలు ఒకసారి చూద్దాం. నితీష్ మెరుపులు, పంజాబ్పై హైదరాబాద్ విజయం. హాఫ్ సెంచరీతో సత్తా చాటిన తెలుగు కుర్రాడు, ప్రత్యర్థిని కట్టడి చేసిన బౌలర్లు. మొత్తానికి మహేష్ బాబు హీరో కాదు, విలన్. హానికర కూల్ డ్రింక్స్ తాగేలా యాడ్ చేస్తున్నాడు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నర్సిరెడ్డి సంచలన వ్యాఖ్యలు. మహేష్ బాబు హీరో కాదు, విలన్. కూల్ డ్రింక్ తాగురి, థమ్స్ అప్, టేస్ట్ ది థండర్ అంటారు. ఓ విమానం నుంచి దుంకుతుంటారు, ఇంకేందో తాళ్ళు కట్టుకొని కిందికి దిగి థమ్స్అప్ ప్యాడ్లు తీసుకొస్తా ఉంటాడు మహేష్ బాబు. ఈ రసాయనాలు దాగి సావాలనా జనాలని చెప్పి ఎమ్మెల్సీ నర్సిరెడ్డి అంటూ ఉన్నాడు. ఈ రసాయనాలు దాగి సావాలనా అని చెప్పి. వాస్తవానికి సినిమాల్లో కూడా గమ్మత్తుంటుంది ఆ కథ. ఏంటంటే ఈ అక్కినేని నాగార్జున గారేమో ఏడా ఇలా పెట్టమంటాడు, ఎలా కళ్యాణ్ జ్యువెలర్స్ లా కొనమని చెప్తాడు. అలా బామ్మాడి వెంకటేష్ ఏమో మనం మనపురంలో కుదపెట్టమని చెప్తాడు. ఇదే దందా వీళ్ళది. ఓ థమ్స్అప్ తాగమంటాడు. వాళ్ళది ఏం పోయిందా? వీళ్ళు తాగుతారా? వీళ్ళ పిల్లలకు తాపిస్తారా? తాగరాలు. కలిసి 7 అడుగులు వేస్తే వివాహం అయినట్టే. అగో ఈ తిరిగి వచ్చినాయి. ఈ పూలు తీసేయాలి. ఈ పూల వల్ల పూల వల్ల వస్తున్నట్టు ఇవాళ ఎక్కువైనాయి. కలిసి 7 అడుగులు వేస్తే ఈ దోమల నివారణకు చిట్కా చెప్పురు బాయి సాబ్. కలిసి 7 అడుగులు వేస్తే వివాహం అయినట్టేనట. కన్యాదానం జరగకపోయినా పర్లేదు, అలహాబాద్ హైకోర్టు తీర్పిచ్చింది. కలిసి 7 అడుగులు వేస్తే ఆడోళ్ళతో కలిసి 1, 2, 3, 4, 5, 6, 7 అడుగులు వేస్తే కథమట, పెళ్లి అయిపోయినట్ట. ఇదెక్కడి కథ? కన్యాదానం జరగకపోయినా పర్లేదట. అంటే వాళ్ళ నాయన ఇచ్చి ఇట్లా కన్యాదానం చేయకపోయినా గానీ ఈ లీలే కట్టుకుని ఈ లీలే ఉన్నా గానీ అయినట్టే అని. కలిసి 7 అడుగులు వేస్తే 7 అడుగులేగా ఇప్పుడు. అడుగులే. ఈ 7 అడుగులు అనేది ఎందుకు పెట్టిరో ఏం పాడు. 7 అడుగులకు 7 అర్థాలు ఉంటాయి. అవి అవునా? ఒక్కొక్క అడుగు ఒక్కొక్కటి ఉంటది. 106 మంది ఉద్యోగుల సస్పెన్షన్ ఉత్తర్వులు జారీ చేసిన సిద్దిపేట కలెక్టర్ మను చౌదరి బీఆర్ఎస్ మెదక్ అభ్యర్థి సమావేశంలో పాల్గొన్నందుకు. విజిలెన్స్ డీజీపీ రాజీవ్ రతన్ హఠాన్ మరణం, గుండెపోటుతో ఆసుపత్రిలో చేరిక, చికిత్స పొందుతూ మృతి. 3 ముళ్ళు 7 అడుగులు. రైట్గా. బీఆర్ఎస్ సుప్రీంకు ట్యాపింగ్ ఆడియోలు పెన్ డ్రైవ్ల ద్వారా అందజేసినట్టు బలమైన సందేహం అట. పెన్ డ్రైవ్లలో తీసుకుపోయి అప్పచెప్పిరట కేసీఆర్ కు. ఇగో ఈ కీలకం కానున్న రాధాకిషన్ రావు స్టేట్మెంట్, ఆయన వెల్లడించే అంశాలపై తీవ్ర ఉత్కంఠ. కస్టడీలో నిందితుల నుంచి పోలీసుల కీలక సమాచారం. ట్యాపింగ్ లిస్టులో రేవంత్, ఈటల, బండి తదితరులు. ఆధారాల కోసం అధికారులు ముమ్మర ప్రయత్నాలు చేస్తా ఉన్నారట. ఫోన్లు ట్యాపింగ్ చేయాలన్న ఆదేశాలు వెలువడింది బీఆర్ఎస్ సుప్రీం నుంచి అంటూ అరెస్టు కావడానికి ముందు రాధాకిషన్ రావు వెల్లడించినట్టు ఇప్పటికే పోలీసులు పేర్కొన్నారు. కేసీఆర్ ఏనట ఫోన్లు ట్యాప్ చేయించింది. చూసుకో.
బీఆర్ఎస్ చీఫ్ ఆయన్నే అదెవరు కానీ నీ భవిష్యత్తు ఊహించుకుంటుంటే భలే గమ్మత్ అనిపిస్తుంది కేసీఆర్. నీ భవిష్యత్తు ఊహించుకుంటుంటే నువ్వు ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్ట్ అయ్యి ఇట్లా పోతా ఉంటే ఒకరిద్దరు పక్కపంటి మా దేవుణ్ణి అరెస్ట్ చేస్తారా అంటుంటే ఓ పిచ్చినా కొడుక నేను దేవుణ్ణి ఎందుకు అవుతారా, నేను దొంగనరా అని చెప్పి మీరు అంటా ఉంటే, మీరు మనసులో అనుకుంటుంటే ఎంత అద్భుతంగా ఉంటుంది కేసీఆర్. నువ్వు ఎంతమందిని గొర్ర గుంజుకపోయినావు. నాకు అదో కళ ఉంది, నేను ఆ సీన్ చూడాలనుకుంటున్నా. కేసీఆర్ను అరెస్ట్ చేస్తుంటే చూడాలని ఎంతమందికి ఉంది, నాకైతుంది. ఎట్టెట్లా ఉండేటోళ్ళ చంద్రన్న కేసీఆర్ను అరెస్ట్ చేస్తుంటే చూడాలని ఉందా? మీకుందా? మరి నాకైతుందా పక్క. వేసుకోరు ఇక పోల్. కేసీఆర్ను పోలీసులు అరెస్ట్ చేస్తుంటే చూడాలని ఉందా? చూడాలని ఉంది అనుకునే వారు ఇక్కడ, చూడాలని లేదు అనుకునే వాళ్ళు కింద. అక్కడ ముఖ్యమంత్రి హోదాలో ఉన్న కేజ్రీవాల్ని అరెస్ట్ చేయాలి, నీకేం సపరేట్ హక్కులు ఉంటాయివా ఉండో ఆడన్న తర్వాత మాజీ ముఖ్యమంత్రిని అరెస్ట్ చేస్తారనేటువంటి పాయింటే లేదు. ఇక దిశ కదా, రైట్. మొత్తం కేసీఆర్ అన్నట. కానీ నువ్వు ఊహించవు కేసీఆర్, నువ్వేమనుకున్నావు అంటే విర్రవీగిపోయినావు. ఈ రాజ్యం ఎంతరా భయ్, రాజ్యాంగంలో కమ్మలే జింపి పారేసేంత శక్తి నాకుంది అనుకున్నావు. కానీ ప్రజాస్వామ్యం ఎంత పవర్ఫుల్ ఉంటుందో చూడు. ప్రజలు అవులగాళ్ళు అనుకున్న ప్రతి ఒక్కడి పరిస్థితికి ఒక ఇదే అయింది. పొలిటికల్ పంచాంగం. ఓ మీడియా అధినేతతో పాటు మంత్రులు మరణిస్తారట. రాష్ట్రంలోని ప్రధాన రాజకీయ పార్టీల ఆఫీసులో ఉగాది వేడుకలు జరిగినాయట. పరశురాముడ్లా రేవంత్, గాంధీ భవన్లో సిలుకూరు శ్రీనివాసమూర్తి. కేటీఆర్ నోరు జాగ్రత్త లేకుంటే పొలిటికల్ గా చిక్కులు, సన్నిహితులతో దెబ్బ తలుగుతుంది. తెలంగాణ భవన్లో పంతులు జోస్యం. దేశంలో సుస్థిర ప్రభుత్వం ఏర్పాటు, బీజేపీ స్టేట్ ఆఫీసులో కావూరి. గాంధీ భవన్లో కాంగ్రెస్ నేతలకు షాక్ ఇచ్చిన పంతులు బీజేపీపై ప్రశంసలు కురిపించినట్టు ఆయన. నేను బాధితురాలని. ఏహే నీకు పాపమే తెలియదు అక్క, నీకు అన్యాయం ఏదో తెలియదు. ఎవరు పొట్టకొచ్చినోని కాదు, ఎవరు గుంజుకున్నోని కాదు, ఎవరు జ్యువెలరీ షాప్లకు పోయి బంగారం తెచ్చుకునేది లేదు. ఎక్కడ కూడా అసలు కలవకుంట్ల కవిత మొన్నటిదాకా అరెస్ట్ అయ్యేదాకా కూడా ఇది కూర లేకపోతే ఇది పచ్చడి మెతుకులు వేసుకొని, పచ్చడి మెతుకులు వేసుకొని తిని గిలాస పట్టుకొని పక్కింటికి పోయి జరంత కూర ఇయ్యవా అని అడుక్కొచ్చుకొని తిన్న బిడ్డ. నీ బాధితురాలు కాకపోతే ఏమైతుంది? ఇట్లా అన్యాయమయా? ఇంత మంచి మనిషి, ఇరుగు పొరుగులతో కలిసిమెలిసి ఉండేది. ఎవరన్నా వచ్చిరని తెలియగానే దబ్బుకు నువ్వు కలిసేది కింద. ఎంత ముద్దుగా బతుకమ్మ ఆడుతుండే, బతుకమ్మ ఎంత చక్కగా ఆడుతుండే, బోనం ఎంత మంచిగా ఎత్తుతుండే. పాపమాతలు ఎంత మోసం అయిపోయా. సీఎం కు ప్రత్యేక హక్కులేం ఉండవు. కేజ్రీవాల్ అరెస్టు వ్యతిరేకిస్తూ వేసిన పిటిషన్ కొట్టివేసిన ఢిల్లీ హైకోర్టు. ఇక ఆ హక్కు ఓటర్లకు లేదు. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల ప్రతి ఆస్తిని తెలుసుకునే అవసరం లేదు. అనవసర విషయాలు అభ్యర్థుల వ్యక్తిగత గోప్యత హక్కు ఉంది. సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసి బట్టలు ఎన్ని ఏమున్నాయి తీసుకున్నావు ఇట్లా. సమోసాల్లో కండోమ్స్ గుట్కాలంట. మహారాష్ట్రలోనూ క్యాంటీన్ లో ఘటన, క్యాంటీన్ క్యాన్సిల్ కావడమే కారణం. 5 నిందితులు అరెస్ట్ అట. కావాలని చేసిరట అట్లా, వాడు అట్లా వేసేసి మరి ఇవేంద్ర నాయన. క్యాస్ట్ ఈక్వేషన్ తోనే జాప్యం. ఇప్పటికే బరిలో 6 రెడ్డిలు, 3 బీసీలు. ఆలస్యం అవుతున్న కొద్ది తెరపై కొత్త పేర్లు. తలలు పట్టుకుంటున్న ఎమ్మెల్యేలు. నేడు సిఈసి మీటింగ్. తెలంగాణ సీట్ల చర్చపై ఏఐసిసి మౌనం. నేడు రాజగోపాల్ రెడ్డి ఇంటికి రేవంత్ రెడ్డి పోతా ఉన్నట. ఇక ఒక చోట బీసీకి ఇవ్వాలని డిమాండ్. ఖమ్మం కరీంనగర్ సెగ్మెంట్లపై వీడని చిక్కుముడి అంటూ ఒక వార్తను చూస్తా ఉన్నాం. ఇవాళ సిఈసి సమావేశం జరగబోతా ఉందట. మరి ఎట్లయితే చూడాలి. క్యాస్ట్ ఈక్వేషన్ కారణంగానే ఖమ్మం కరీంనగర్ ఎంపీ అభ్యర్థుల ఎంపిక విషయంలో జాప్యం జరుగుతున్నదని కాంగ్రెస్ నేత మధ్య డిస్కషన్ జరుగుతున్నది. ఇప్పటి వరకు ప్రకటించిన అభ్యర్థులు 6 రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నేతలే ఉండగా 3 బీసీ, 2 ఎస్టీ, 3 ఎస్సీ అభ్యర్థులు ఉన్నారు. హైదరాబాద్ సీటు మైనార్టీలకు దాదాపు ఖరారైంది. ఇక పెండింగ్ లోని ఖమ్మం కరీంనగర్ లో ఒక స్థానాన్ని బీసీ అభ్యర్థి కేటాయించాలని ఆయా వర్గాల నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఆలస్యం అవుతున్న కొద్ది కొత్త పేర్లు తెరపైకి వస్తా ఉన్నాయంటూ నాకున్నటువంటి అంచనా ప్రకారం హైదరాబాద్ సీటు పెండింగ్ ఎందుకు పెట్టిరంటే అక్కడ క్లియరెన్స్ లేక కాదు,
ఇది బీసీలకు ఇచ్చేద్దామా హైదరాబాద్ సీటు, ఈ రెండు మళ్ళీ రెడ్డికి కానీ లేకపోతే వేరే సామాజిక వర్గ ఓసీలకు ఇచ్చుకుందాం అనేటువంటి చర్చ జరుగుతున్నట్టుగా ఇది ఆపినట్టుగా ఒక అంచనా. ఇక ఓవైసీతో కాంగ్రెస్ దోస్తీ ఫిక్స్, అసదుద్దీన్ గెలవాలని హైకమాండ్ డెసిషన్. హస్తం పార్టీ నేత ఫిరోజ్ ఖాన్ సంచలన వ్యాఖ్యలట. ఓవైసీతో కాంగ్రెస్ దోస్తీ ఫిక్స్ అయిందట, అసదుద్దీన్ గెలవాలని హైకమాండ్ డిసిషన్ చేసిందట. ఫిరోజ్ ఖాన్ అంటుండు. ఇక రాష్ట్రంలో తాగునీటి కటకట, 67 పట్టణాల్లో కొరత, సమస్యాత్మక టౌన్లుగా గుర్తించిన ప్రభుత్వం. 48 పట్టణాల్లో నార్మల్ కంటే తక్కువ సరఫరా, రోజుకు ఒక్కొక్కరికి 100 లీటర్ల కంటే తక్కువే. ఎండలు ముదిరితే నీటి ఎద్దడి మరింత తీవ్రం, ప్రతి జిల్లా ₹1 కోటి స్పెషల్ ఫండ్ ఇచ్చిరట. ఇవి పార్లమెంట్ లోక్సభ అప్డేట్స్. ఇక ఒకసారి ఆధార్ హైదరాబాద్ చూద్దాం. యాదాద్రి ఆలయంలో సెల్ ఫోన్ నిషేధం, భక్తులకు ఇప్పటికే అమలవుతున్న రూల్. దీనిపై ఇకపై భద్రతా సిబ్బందికి వర్తింపజేయనున్న చేస్తారంట. ప్రధాన ఆలయంలోకి వెళ్లే సిబ్బందికి కూడా ఈ ఉత్తర్వులు జారీ చేసింది. Z+ సెక్యూరిటీ సిఈసికి ఆజ్కి బాత్, బ్రతకడానికి రాజకీయాల్లోకి రావద్దు, బ్రతకలను మార్చడానికి రాజకీయాల్లోకి రండి. ఎందుకంటే రాజకీయం ఉద్యోగం కాదు, రాజకీయం సామాజిక బాధ్యత అని చెప్పి తాడూరు వెంకటేష్ ఆజ్కి బాత్లో చెప్తా ఉన్నాడు. మైనార్టీ శరణార్థులకు భారత ఆశ్రయం, దేశం బలంగా ఉంటేనే ప్రపంచం మాట వింటుంది, లక్ష్యం ఇంత కఠినమైన భారత్ సాధిస్తుంది. రామాలయాన్ని ప్రశంసించిన నేతలపై కాంగ్రెస్ వేటేసిందట. ఇండియా కూటమి నేతలు రాముడిని అవమానించారు. అసలు రాముడికి మీకేం సంబంధం మోడీ గారు, నాకు అర్థం కాలే. ఆ దేశ ప్రజల ఆస్తి, ఆయన అందరికీ దేవుడే, మీకు సపరేట్ గా ఇతరులకు కాదని చెప్పడం ఏంది? బీజేపీ లేకముందు కూడా రాముడు ఉన్నాడు, మీరు లేకముందుకు ఉన్నాడు రాముడు. ఓటర్కు ఆ హక్కు లేదు. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు ఆస్తి వివరాలు వెల్లడించాల్సిన అవసరం లేదన్న సుప్రీం. మీరు ఈ రాముడిని కాకుండా రాముడిని ముంగట పెట్టి ఓట్లు అడగడం కాకుండా మీరు చేసిన పని మీద ఓట్లు అడుగు చూద్దాం. రాముడు ఏదో మీ ఇంటి వాడైనట్టు, మీ ఇంటివాడు కాదు, అందరి వాడు రాముడు, అందరి వాడు రాముడు. సీఎం అయితే ప్రత్యేక హక్కులు ఉండవు, ముఖ్యమంత్రికి ఓ న్యాయం, సామాన్యునికి మరో న్యాయం ఉండదు. అరెస్ట్ నిబంధనల ప్రకారమే జరిగింది. నిందితుడి వీలును బట్టి విచారణ ఉండదు. విచారణ ఎలా సాగాలో చెప్పనవసరం లేదు. కేజ్రీవాల్ పిటిషన్ కొట్టివేసిన హైకోర్టు, ఢిల్లీ హైకోర్టు. రెడ్డిగా 106 మంది కోడ్ ఉల్లంఘన సస్పెండ్, 106 మంది ప్రభుత్వ సిబ్బందిపై ఈసీ సస్పెన్షన్ వేటు వేసింది. పోయి కూసురట అయిపోయింది పాపం. జైల్లోనేనా నేను బాధితురాలని, నాకు న్యాయం కావాలి. లిక్కర్ కేసులో నేను బాధితురాలని మాత్రమే, నా వ్యక్తిగత పరువు ప్రతిష్టను దిగజార్చారు, తనపై తప్పుడు కేసు పెట్టారన్న ఆరోపణ. ఎలాంటి ఆర్థిక లబ్ధి పొందలేదంటూ వివరణ. తిహార్ జైలు నుంచి కవిత 4 పేజీలు లేక జుడిషియల్ సుఖేష్ చంద్రశేఖర్ కలిసిండో లేదో మరి. అరే అక్క రా నీకోసం వెల్కమ్ అక్క ప్లీజ్ అక్క అని అన్నాడు. అప్పుడు ఏది తిహార్ జైలుకి. సమోసాలో కండోములు గుట్కాలు మాజీ ఉద్యోగుల నిర్వాహకమని తేల్చిన పోలీసులు క్యాటరింగ్ కంపెనీ మేనేజర్పై కోపంతోనే చేయించారట. తమ స్నేహితులను కంపెనీలో చేర్పించి కుట్ర, 5గురిని అరెస్ట్ చేసిన పూలే పోలీసులు. నేర చరిత్రలో అత్యధికులు బీజేపీలోనే ఉన్నారట. మొదటి దశ ఎన్నికల్లో 252 మంది అభ్యర్థులపై కేసులు, బీజేపీ అభ్యర్థులు 28 మందిపై కేసులు, కాంగ్రెస్ నుంచి ఎన్నికల బరిలో 19 మంది అభ్యర్థులు. ఏడీఆర్ రిపోర్ట్లో ఆసక్తికర విడియాలట. ఎక్కువ మంది నేరాలు చేసిన వాళ్ళు భారతీయ జనతా పార్టీలోనే ఉన్నారట. ఇప్పుడు ఇక విజిలెన్స్ డీజీ రాజీవ్ రతన్ కన్నుమూత, గుండెపోటుతో కన్నుమూసిన సీనియర్ ఐపీఎస్ అధికారి. ఒకసారిగా ఈనాడు పత్రికలో ఉన్నటువంటి వార్తలు చూద్దాం. ఇక మాటల మంటలే, రాష్ట్రంలో లోక్సభ ఎన్నికల ప్రచారానికి సిద్ధమైన 3 ప్రధాన పార్టీలు, 28 రోజులు 50 సభలు. ఇగో ఈ నెల 14 నుంచి మే 11 దాకా పాల్గొనున్న సీఎం రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ ప్రచార ప్రణాళిక సిద్ధం. 10 ఏళ్ల భరాసా బజాపా, 100 రోజుల కాంగ్రెస్ పాలనను పోలుస్తూ ప్రచార పత్రాల తయారీ. నియోజకవర్గాల వారీగా స్థానిక అంశాలపై నేతలకు సూచనలు చేసిరట. ఇక కొమ్మ పూసింది, కాయ కాసింది, బాగా మామిడికాయలు. ఇవాళ వడగండ్ల వాన అయిపోయినాక చూద్దాం, రాలిపోయి పాడైతే. అది విజిలెన్స్ డీజీ రాజీవ్ రతన్ హఠాన్ మరణం. ఉదయం జాగింగ్ చేస్తుండగా గుండెపోటు, సిపిఆర్ చేసి ఆసుపత్రికి తరలించే లోపే మృతి అట. జాగింగ్ చేసినా వస్తుంది, చేయకపోయినా వస్తుంది. ఒక్కో స్థానానికి ఒక్కో వ్యూహం. లోక్సభ ఎన్నికల కమలదళం కార్యాచరణ, అభ్యర్థుల ఖరారు నుంచి ప్రచారం దాకా జాతీయ నాయకత్వం ప్రత్యేక దృష్టి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలపై గలం, భరాసాకు ప్రతిష్టాత్మకంగా పార్లమెంటు పోరు. అయిపోయింది పోరు కింద కారు పని అయిపోయింది అన్నట్టు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలపై గలం, గలం భరాసాకు ప్రతిష్టాత్మకంగా పార్లమెంటు పోరు, కింద పడ్డది కారు. అంతే, జారిపడ్డది కారు. ఈయనేమంటదో. 13 నుంచి కార్యరంగంలోకి కేసీఆర్. కాంగ్రెస్ బీజేపీ వైఫల్యాలపైన ఈ
కాంగ్రెస్ ఇడ పనే మొదలు పెట్టలే, అప్పుడే వైఫల్యాల మీద దృష్టి అట. కార్యరంగం ఇప్పుడే రంగంలో ఉన్నాడు కాక. ఇప్పుడే రంగంలో ఉన్నాడు, ఇప్పుడే రంగంలో ఉన్నాడు కేసీఆర్. ఆ రంగంలో ఉండొచ్చు, కోత రంగంలో ఉండొచ్చు. ప్రచార కార్యాచరణ సిద్ధం చేసిన బీఆర్ఎస్ అట. అయ్యో నిందితురాల్ని కాదు బాధితురాల్ని 2.5 ఏళ్లుగా నన్ను వేధిస్తున్నారు. 4 సార్లు విచారణకు హాజరయ్యాను, ప్రశ్నలకు జవాబు ఇచ్చిన, ఫోన్లు అప్పగించిన, అయినా ఏమి దొరకనందుకే అరెస్ట్ చేశారు. ఏమి దొరకకపోతే అరెస్ట్ చేసినట. ఈ ఈడీ అధికారులను తెచ్చి ఎర్రగడ్డ దవాఖానలో ట్రీట్మెంట్ చేయించాలి. ఈమె చెప్పిన స్టేట్మెంట్ ఏం పని లేనట్టుందా. 4 రోజులు వర్షాలు, ఈ ఏడాది మంచి వానలే ఉన్నాయి. ఇటువంటి పోటువలు ఎన్నో పట్టించిన అమ్మా మీ నాయన. పోటువలు చాలా పట్టి ఓసారి నువ్వు వాడికి పోతే అయిపోయి తెలుస్తుండే. ఇందిరా పార్క్ వడ్లకు వాన ముప్పుల్ని ధాన్యం కొనుగోళ్లపై సివిల్ సప్లై తాత్సారం చేస్తా ఉందట. ఇక డ్రగ్స్ మాఫియా చేతిలో హైదరాబాదీ హత్య, టోఫెల్ స్కాలర్షిప్ 2.5 లక్షలు, ఎఫ్సెట్ కు భారీ క్రేజు, రాళ్లవాన బీభత్సం నిజామాబాద్ జిల్లాలో. అటకెక్కిన ధరణి ప్రక్షాళన. రెవెన్యూ సదస్సులు అంటాడు, ఆ తర్వాత కోడ్ అంటూ 3 నెలల బ్రేక్. ఒక్క సమస్యకు దక్కని పరిష్కారం ఉండదు. సిగ్గుండాలి 38% పరిష్కరించిన ధరణికి ప్రక్షాళన ఎందుకు మరి? నువ్వే రాసినావు కదా అద్భుతమైన ధరణి. తెలంగాణలో రాహుల్ ట్యాక్స్ బిల్డర్లు కాంట్రాక్టర్ల నుంచి వసూలు చేస్తారంటే ఎన్నికల ఖర్చు కోసం అప్పగింత. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆరోపణ చేస్తా ఉండు. మనేగా సంస్థలు మరి ఒకసారి రంగంలో దించకపోయారు. ప్రతి స్థిరాస్తిని అభ్యర్థి వెల్లడించనక్కర్లేదు సుప్రీంకోర్టు. బీఆర్ఎస్ కార్యకర్తలపై కాంగ్రెస్ దాడి, పలువురు తీవ్ర గాయాలు. ఖమ్మం జిల్లా పండితాపురంలో ఉద్రిక్తత చోటు చేసుకుందట. ఈడ రాముడు రెచ్చగొట్ట, ఆడపోయి వాళ్ళు ఉత్తానులు తిన. దక్షిణాసియా పర్సన్ ఆఫ్ ది ఇయర్ గా అవంతికి ఎంపికైందట. ఈ